నమస్తే, ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఒక చైల్డ్ ఆరోగ్యం ఎప్పుడు మొదలవుతుంది? పుట్టిన తర్వాత లేక స్కూల్కి వెళ్ళిన తర్వాత కాదు. ఒక చైల్డ్ ఆరోగ్యం మొదలయ్యేది మదర్ ఆరోగ్యం నుంచే. ఒక మదర్ బలంగా ఉంటే ఒక కుటుంబం బలంగా ఉంటుంది. ఒక మదర్ ఆరోగ్యంగా ఉంటే ఒక తరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ముందు నుంచి, ప్రెగ్నెన్సీ సమయంలో, డెలివరీ తర్వాత కూడా మదర్ ఆరోగ్యం ఎలా ఉంటే చైల్డ్ ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది. ఎనీమియా, బీపీ, డయాబెటీస్, స్ట్రెస్ లాంటి చిన్నగా కనిపించే సమస్యలు పిల్లల జీవితంపై ఎంత పెద్దగా ప్రభావం చూపుతాయి? మనలో ఎంతమందికి నిజంగా ఇవన్నీ తెలిసిన విషయాలు మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఈరోజు మన ఆరోగ్య మిత్ర కార్యక్రమంలో మదర్ హెల్త్ మరియు చైల్డ్ హెల్త్ మధ్య ఉన్న ఈ బంధానికి సంబంధించి సైన్స్ ఆధారంగా సులభంగా అర్థమయ్యేలా ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ విషయంపై మనకు విలువైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి నాతో ఉన్నారు ఇద్దరు డాక్టర్స్. సీనియర్ గైనకాలజికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మీ దాయన మరియు సీనియర్ పీడియాట్రిక్ డాక్టర్ షర్మిలా పెండ్యాల గారు. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్. ఈరోజు మదర్ అండ్ చైల్డ్ ఇద్దరి హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే డాక్టర్ గారు, ముందుగా మీ నుంచి మొదలు పెడతాను. ఎందుకంటే ముఖ్యంగా తల్లి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఆవిడ ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మదర్ హెల్త్ విషయంలో ఆ మదర్కి ఉండే ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఆ న్యూ బార్న్కి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? అసలు చాలా మటుకు అండి. ఇప్పుడు ఒక మదర్ హెల్తీగా లేకపోతే ఆ ఎఫెక్ట్ బిడ్డ పైన పడుతుంది. అండ్ మనం ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయ్యాక అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాము, బాగున్నామా, ఏదైనా తేడా ఉందా అని కనుక్కుంటారు కదా. యాక్చువల్లీ ఈ మదర్స్ హెల్త్ 6 months బిఫోర్ ప్రెగ్నెన్సీ నుంచి బాగుంటేనే మనకు ఒక మంచి బిడ్డ పుడుతుంది అన్న హోప్తో మనం ఉండొచ్చు. సో ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు కనీసం 6 months నుంచి ఆ మదర్కి ఆలోచన రావాలి, నేను బాగానే ఉన్నానా, ఏదైనా విటమిన్స్ తక్కువ ఉండే ఛాన్స్ ఉందా, నాకు కానీ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మరీ తక్కువ వెయిట్ ఉన్నానా, మరీ ఎక్కువ వెయిట్ ఉన్నానా. సో ఇవన్నిటిపైన ఒక అవగాహన రావాలి. ఇప్పుడు ఒక పువ్వు చాలా బాగా రావాలి అంటే మనం మొగ్గ వచ్చిన తర్వాత అప్పుడు చెట్టుకి నీళ్లు, ఎరువులు వేయం కదా. ఆ మొగ్గ రాకముందే యూ వాంట్ టు ఫోకస్ ఆన్ ద ప్లాంట్. సో సేమ్ థింగ్, ఒక మదర్ చైల్డ్ని కన్సీవ్ చేయాలి అనుకునే 6 months ముందు నుంచే తన హెల్త్ పైన తనకు ఒక అవగాహన ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. అండ్ అట్లీస్ట్ 3 months బిఫోర్ యాక్టివ్ ట్రైయింగ్, ఇంకా ట్రై చేయబోతున్నాము అనే 3 months ముందు కొన్ని బేసిక్ టెస్ట్స్ చేయించుకుంటే అది ఇంకా మంచిది. అలాగని మనం ఫాదర్ని ఇగ్నోర్ చేయకూడదు. సో స్పర్మ్ క్వాలిటీ కూడా కనీసం 3 months ఫోకస్ చేస్తే స్పర్మ్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది. అండ్ బెటర్ స్పర్మ్ అండ్ బెటర్ ఎగ్ మేక్స్ అ బెటర్ చైల్డ్. సో వి సే 6 months ముందు ఒక బేసిక్ లైఫ్ స్టైల్ చేంజ్ స్టార్ట్ అవ్వాలి. 3 months ముందు కొన్ని టెస్ట్స్ చేయించుకోవాలి. దెన్ స్టార్ట్ ట్రైయింగ్. ఇఫ్ యూ రియలీ వాంట్ అ వెరీ హెల్తీ చైల్డ్, దట్ ఈస్ వాట్ యూ షుడ్ డూ. ఓకే, చాలా చక్కగా పోల్చారు. అంటే ఒక ప్లాంట్తో మీరు ఆ మదర్ హెల్త్ అనేది పోల్చడం అనేది చాలా చక్కగా ఉంది. డాక్టర్ షర్మిల గారు, అంటే ఒక మదర్ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే లో బర్త్ వెయిట్ అనేది ఈ మధ్య కాలంలో మనం చాలానే చూస్తున్నాం. అంటే మీరేమంటారో ఒకసారి మీరే సమాధానం చెప్పి అసలు కారణాలు ఏమై ఉంటాయి? ఎందుకని లో బర్త్ వెయిట్ ఆర్ ముందుగానే డెలివరీ అయిపోవడం ఇలాంటివి ఎందుకని ఎక్కువ కేసెస్ చూస్తున్నాం? ఫస్ట్ థింగ్, లో బర్త్ వెయిట్ గురించి చెప్పే ముందు నేను యాక్చువల్లీ ఒక 2 విషయాలు డాక్టర్ సాయితో ఏకీభవిస్తూ ఇంకా ఒక స్టెప్ ముందుకు కూడా చెప్పదలుచుకున్నాను. సో 3 to 6 months బిఫోర్, అంటే మనము గర్భం ధరించే ముందే వచ్చి అన్ని టెస్టులు చేయించుకోవటం, తర్వాత మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అని తల్లి చూసుకోవటం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ షీ మెన్షన్డ్ ఫాదర్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇద్దరి హెల్త్ ఇంపార్టెంట్. దీనికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే, వీళ్ళిద్దరి హెల్త్ బాగుండాలంటే వాళ్ళ మదర్స్, వాళ్ళ గ్రాండ్ మదర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అని అంటే ఈ బిడ్డకి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ప్రాస్పెక్టివ్ తల్లిదండ్రులు, వీళ్ళిద్దరినీ చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా పెంచిన వాళ్ళ కుటుంబ నేపథ్యం చాలా ఇంపార్టెంట్. సో ఈ గ్రాండ్ మదర్కి రోల్ ఉంటుంది. ఈ బేబీ బాగుందా లేదా అని చూడటానికి 2 సైడ్ గ్రాండ్ మదర్స్కి ఎంత తెలుసు, వాళ్ళు పిల్లల్ని ఎంత ఆరోగ్యంగా పెంచుకున్నారు,
వాళ్ళ ఆరోగ్యంలో ఎంత ఇన్వెస్ట్ చేశారు, చిన్నప్పటి నుంచి ఎంత పోషకాహారం లభించింది, మానసిక శారీరక ఆరోగ్యం ఎంత బాగుంది అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. దీన్ని ఇప్పుడు కొత్తగా మనం చెప్పే భాషలో ఏంటంటే ఎపిజెనెటిక్స్ కూడా అంటున్నాం. అంటే సాయి తీసుకున్న ఎగ్జాంపుల్ని ఎక్స్టెన్షన్గా ఆ మొక్క పెరుగుతున్న సాయిల్ ఎంత ఇంపార్టెంట్, అది ఎంత న్యూట్రిషనల్గా ఉంది దగ్గర నుంచి మనం అన్నీ కూడా ఇలా. ఇప్పుడు మనం గనక పిల్లల్ని, ఆరోగ్యవంతమైన పిల్లల్ని కనాల్సిన అవసరం ఫర్ మోర్ దాన్ వన్ రీజన్ ఉంది. ఎందుకంటే ఈ పిల్లలు రేపు తల్లిదండ్రులు అవుతారు, వాళ్ళకి పుట్టబోయే పిల్లలు, అండ్ ఈ పిల్లలు వీళ్ళ మీద మనం పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్కి ఎకనామిక్గా కూడా, అంటే వీళ్ళ వర్క్ ఫోర్స్ రేపు. అండ్ వీళ్ళ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మనకున్న వనరులన్నీ వాళ్ళ ఆరోగ్యం వైపు డైవర్ట్ చేయాల్సి వస్తుంది రాదర్ దాన్ ప్రొటెక్టివిటీ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మెటర్నల్ హెల్త్. ఇప్పుడు ఇవాళ మెటర్నల్ హెల్త్ అవేర్నెస్ డే ఇంటర్నేషనల్గా January 23rd, 2026. సో హోల్డింగ్ ద గ్రౌండ్ ఫర్ మెటర్నల్ హెల్త్ అనేది థీమ్. సో ఇంత ముఖ్యమైన ఘట్టం ఇది. అండ్ ఒకవేళ మనం పిల్లల్ని కందాము అని అనుకున్నప్పుడు మేడం చెప్పినట్టుగా కనే ముందే, అసలు కందాము అని అనుకునేది ఆ బీజం పడక ముందే మనం గనక ఆ తల్లిని తండ్రిని ఇద్దరిని ప్రీ నేటల్ కౌన్సిలింగ్ అని అంటాం. అసలు ఫ్యామిలీ ప్లాన్ చేసుకునే ముందే ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్. అంటే మీరు మ్యారేజ్లో నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. ఎందుకంటే ఒక ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలంటే హెల్దీ ఎన్వైరన్మెంట్లో పెరగాలి. హెల్దీ ఎన్వైరన్మెంట్ అంటే మనం ఆ బిడ్డకి సరైన ఫుడ్ పెట్టగలుగుతామా, ఇమోషనల్గా స్ట్రెస్ఫుల్గా లేని ఎన్వైరన్మెంట్లో పెంచగలుగుతామా, ఇలాంటివన్నీ కూడా మనం మ్యారేజ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే మన ఎక్స్పెక్టేషన్స్ అవుట్ ఆఫ్ ద కిడ్స్ అనేది ఇద్దరికి సమన్వయం ఉండాలి. అండ్ పిల్లని కందాము అని అనుకుంటున్నప్పుడు ప్రీనేటల్ కౌన్సిలింగ్. ఇప్పుడు మీ పోషక లోపాలు ఏమన్నా ఉన్నాయా, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, మీ బీపీ ఎలా ఉంది, మీ వెయిట్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటే మీరు అడిగిన ప్రశ్నకు వస్తున్నాను. సో లో బర్త్ వెయిట్ పుట్టకుండా ఉండాలి పిల్లలు అని అంటే మదర్ కన్సీవ్ అవ్వకముందే ఆవిడకున్న లోపాలు, పోషక లోపాలు అవ్వచ్చు, లేదా ఇప్పుడు కొత్తగా ఇంటర్నేషనల్గా యాంగ్జైటీ ఉందా, డిప్రెషన్ ఉందా మదర్స్ అవ్వకముందే ఆ చెక్ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని అంటే కడుపుతో ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ కార్టిజాల్ రిలీజ్ అయితే తల్లికి అది ఫిజికల్ స్ట్రెస్ అవ్వచ్చు లేదా మెంటల్ స్ట్రెస్ అవ్వచ్చు. ఈ కార్టిజాల్ మూలాన పిల్లల్లో అంటే ఫామ్ అవుతున్న పిల్లల్లో జరిగే మార్పులు, DNA కూడా మారుతుంది. ఇది ఈ పిల్లలకి 60-80 ఏళ్ళు వచ్చే వరకు రాబోయే జబ్బులకి బీజం వూమ్లోనే పడుతుంది. మీకు ఎట్లయితే తెలివిగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు కావాలనుకుంటున్నారో, మీ పిల్లలు పుట్టగానే ఉన్న బరువు దగ్గర నుంచి బరువు ఎందుకు సరిగ్గా పెరగలేదు అనే దానికి చాలా డీప్ మీనింగ్స్ ఉంటాయి. ఈ తక్కువ బరువుతో పుట్టడం, ముందే పుట్టడం, లేదా తర్వాత ప్రాబ్లమ్స్ లైక్ డెవలప్మెంటల్గా సరిగ్గా లేకపోవటం, ఇప్పుడు విపరీతంగా వినిపించే ఆటిజం, డెవలప్మెంటల్ డిజబిలిటీస్, మెంటల్ హెల్త్ ఎపిడమిక్లో ఉన్నాం. ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్ హోల్డ్లో ఒకరికి మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది నిజంగానే. సో ఇవన్నీ కూడా బీజాలు పడేది కడుపులో ఉన్నప్పుడు. కెన్ యూ ఇమాజిన్? సో ఎంత అవేర్నెస్ రావాలండి నిజంగా, అంత ఇంపార్టెంట్. అందుకే మీరు పిల్లల్ని కనక ముందే, కందాము అని అనుకోక ముందే మీరు మా అడ్వైస్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చాలా కరెక్ట్ గా చెప్పారు. అంటే పెళ్లి చేసేసారా, ఆ తర్వాత పిల్లల్ని కనండి అని చెప్పేసి పెద్దవాళ్ళ పైనుంచి ఫోర్స్. కానీ ఇప్పుడున్న మన డైలీ లైఫ్ లో ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారో ఆ పేరెంట్స్ వాళ్ళకే తెలుస్తుంది. ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు చాలా సార్లు వాళ్ళకి తెలియంది ఏంటంటే పిల్లలు పుడుతున్నట్టే, బేబీకి ఎట్లయితే ఏమి తెలియదు పిల్ల పుడుతుందో, ఒక మదర్ ఫాదర్ కూడా పుడుతున్నారు. అప్పుడు వాళ్ళేం పుట్టుకతో మదర్ ఫాదర్ కాదు కదా, పిల్ల పుట్టినప్పుడే తల్లి పుడుతోంది, తండ్రి పుడుతున్నాడు. సో వీళ్ళని ప్రిపేర్ చేయకపోతే వీళ్ళ తల్లి తండ్రి ఎలా అవుతారు? సో ఆ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. అది డాక్టర్స్ పర్యవేక్షణలో జరిగితే మీకు ఇంకా మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది.
చాలా వరకు ఇన్ఫ్యాక్ట్ మెటర్నల్ మోర్టాలిటీ అంటారు, అంటే మదర్స్ చనిపోవటం, ఇవన్నీ చాలా తగ్గినాయి. కానీ వీటిల్లో 80% మనం ప్రివెంట్ చేయగలిగిన కాసెస్. జస్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే రైట్ టైంలో రైట్ అడ్వైస్ తీసుకోవటం, అంతే, ఇంకేం అక్కర్లా. డాక్టర్స్ హెల్ప్ తీసుకోండి, దట్స్ ఇట్. అయితే డాక్టర్స్ హెల్ప్ తీసుకుంటారు, ఓకే. కానీ ఇప్పుడు అంతా ఉన్న తరం ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ మా సెటిల్మెంట్ కావాలి, ఆ తర్వాతే మేము పెళ్ళి, ఆ తర్వాత పిల్లలు అని చెప్పేసి అనుకుంటున్నారు. అప్పటికి వయసు వచ్చేసరికి 35 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంకా పెళ్లి కాని వాళ్ళు మనం చాలా మందిని చూస్తూనే ఉన్నాం. ఇంకా అనేక కారణాల వల్ల కూడా మనం చూస్తున్నాం. మరి ఈ జానర్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు 25-23 ఇయర్స్లో పెళ్లి చేసుకొని అప్పుడు వచ్చే ఎగ్ అవంతా కూడా చాలా హెల్దీగా ఉంటాయి, అప్పుడు కాస్త స్ట్రెస్ కూడా లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకా చాలా చాలా స్ట్రెస్లోనే బతికేస్తున్నాం అందరం కూడా. పుట్టిన పిల్లవాళ్ళ దగ్గర నుంచి, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కూడా అంతా స్ట్రెస్ పెద్దవాళ్ళ దాకా. మరి ఈ విషయంలో మీరేం చెప్తారు? డెఫినెట్గా మీకు అందరికి అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒక మాట కూడా చెప్తాను. సో ఇప్పుడు మనకు వస్తున్న వేరియస్ హెల్త్ సమస్యలు ఎందుకు వస్తాయి? 2. ఒకటి జెనెటిక్స్, అంటే వంశపారంపర్యంగా మన జన్యువుల్లో ఉండే ప్రాబ్లమ్స్. 2వది ఎన్వైరన్మెంట్, బయట నుంచి మన జన్యువుల్ని మార్చే ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేదా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, పొల్యూషన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, టాక్సిసిటీ అవ్వచ్చు. ఇప్పుడు ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్ వూంబ్లో ఉన్న పిల్ల, అంటే గర్భంలో ఉన్న పిల్లలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఆనవాళ్ళు కనుక్కున్నారు. సో అది మన స్టేట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సో ఇలాంటి ఎన్వైరన్మెంట్లో మంచి పిల్లలు పుట్టాలి అని అంటే మన ఎగ్ని, స్పర్మ్ని ఎన్వైరన్మెంట్ డిస్ట్రాయ్ చేయకముందే మనం దాంతో బేబీని కనాలి. సో డిస్ట్రక్షన్ ఎప్పుడు జరుగుతుంది? లాంగ్ డ్యూరేషన్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ జరిగితే, బయట ఉన్న టాక్సిన్స్, తర్వాత ఈ పొల్యూషన్, ఇవన్నీ ఇతరత్ర మానసిక శారీరక స్ట్రెస్, ఇవన్నీ ఎంత ఎక్కువ వీటికి ఎక్స్పోజ్ అయితే ఆ అండానికి, స్పర్మ్కి ఆబ్వియస్గా అంత చెడిపోతాయి. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఇట్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో ఏంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని అంటే 3 generations మేనరికాలు చేసుకున్నారు మా ఇంట్లో. స్టిల్ నేను అడ్వకేట్ చేయట్లేదు, అది ఫస్ట్ థింగ్. ఓకే. అయినా కూడా ఇవాళ మీ ఎదురుగా కూర్చొని మీ అందరికీ చెప్పగలిగిన స్థితిలో ఎందుకున్నానంటే వెరీ యంగ్ పిల్లలు పుట్టారు. సో ఈ జన్యువుల్లో జరగబోయే మార్పులు కానీ, చేర్పులు కానీ, లేదా ఈ ఎన్వైరన్మెంటల్ మూలాన వచ్చే ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా రైట్ ఏజ్. ఐ వోంట్ సే హ్యావ్ చిల్డ్రన్ యంగ్ పిల్లల్ని కనకూడదు, నో. కానీ రైట్ రీప్రొడక్టివ్ ఏజ్ అని ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేశారు ఈ ఏజ్కి పెళ్లి చేసుకోమని. సో పీక్ ఫర్టిలిటీ మనకి 23 to 30 మధ్యలో ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే అవకాశాలు అన్నిటికంటే ఎక్కువ ఉండేది ఈ ఏజ్లో. సో ఈ ఏజ్లో పిల్లల్ని కనాలి. మరి మా కెరియర్స్ ఏంటి? అది ఫస్ట్ క్వశ్చన్. ఖచ్చితంగా అడుగుతారు. మరి మా కెరియర్స్ ఏంటి? రెడీగా లేనప్పుడు పేరెంట్స్ని పిల్లల్ని కనమని నేను అడ్వైస్ చేయను. కానీ రెడీ అవ్వటం అనేది ఓన్లీ కెరియర్ సెటిల్మెంట్ కాదు. మానసికంగా, శారీరకంగా, మీకు ఎకనామిక్గా, ఫైనాన్షియల్గా, మోస్ట్ ఇంపార్టెంట్లీ పీడియాట్రిషియన్గా నేను చెప్పాలి అని అంటే ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రేజ్ ఎ చైల్డ్ అంటారు. అంటే మీకు సపోర్ట్ సిస్టమ్స్ అన్నిటిని రెడీ చేసుకొని గోయింగ్ ఫర్ చైల్డ్ బేరింగ్. వీలైనంత న్యాచురల్ పద్ధతిలో పిల్లలు పుట్టాలి అని అంటే మనకి నేచర్ ఆల్రెడీ ఒక టైంని డిసైడ్ చేసి పెట్టింది, పీక్ ఫర్టిలిటీ ఇక్కడ ఉంటుంది అని. సో ఎప్పుడు మనం నేచర్తో మమేకమై దాంతోపాటు నడిస్తే ప్రాబ్లమ్స్ ఉండవు. అగేన్స్ట్కి వెళ్దాం అనుకుంటే ప్రాబ్లమ్స్. అట్లా అని ఇప్పుడు కొత్త డిస్కషన్ ఒకటి వచ్చింది. ఐఎమ్ ష్యూర్ యూర్ గోయింగ్ టు ఆస్క్ మీ దట్, ఎగ్ ఫ్రీజింగ్. ఎస్. సో ఎవరన్నా అనుమానంగా ఉన్నారు, నేను అసలు పిల్లల్ని కంటానా, నాకు ఈ పర్టికులర్ టైంలో నో, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్, ఎందుకంటే నాకు 1, 2, 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైనా అవ్వచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్, దెన్ దట్ ఈస్ అన్ ఆప్షన్. బట్ ఆల్వేస్ డెవలప్మెంటల్గా కానీ లేకపోతే వేరే ఏ ఇతరత్రా కానీ న్యాచురల్గా కన్సీవ్ చేయటం
అండ్ ఈ టైంలో కన్సీవ్ చేసే పిల్లలకి ఆరోగ్యపరమైన అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే What, డాక్టర్ I want to add to this అండి, ఇప్పుడు పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టే హెల్త్ పైన ఫోకస్ ఎందుకు చేయాలి? ఇప్పుడు మీకు 30 ఉండొచ్చు, 32 ఉండొచ్చు, 33 ఉండొచ్చు, 33 ఇయర్స్ వచ్చేసినాయి, లాస్ట్ ఇయర్ పెళ్ళయింది, సో ఇప్పుడు ఏజ్ మూలంగా నేను వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. సో ఇన్నేళ్ళు మీరు ఎందుకు మీ హెల్త్ పైన ఫోకస్ చేయలేదు? ఎప్పుడో ఒకప్పుడు పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు అని మనకు తెలుసు కదా. సో పిల్లలు పుడతారు అన్నప్పుడే ఆ స్త్రీ పైన మనకి ఎందుకు ఫోకస్ పడుతుంది? ఇన్ జనరల్ వై కాన్ పీపుల్ ఇన్ జనరల్ ఎయిమ్ ఫర్ బీన్ మోర్ హెల్తీ? నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నేను ఎంత తింటున్నాను, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాను, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తున్నాను, నాకేమన్నా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా అంటే ఎక్స్టెన్సివ్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోమని అనట్లేదు. జస్ట్ ఇన్ జనరల్ మీరు హెల్తీగా ఉండాలి అని ఫోకస్ చేస్తే, అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ కదండి. మీకు తక్కువ ఉన్నాయి తీసుకుంటున్నారు, ఎక్కువ ఉన్నాయి తగ్గించుకుంటున్నారు. సో అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఈజీ అయిపోతుంది. ఎంతోమంది అపాయింట్మెంట్స్ తీసుకుంటారు, ట్రై చేసి 35 డేస్ అయ్యిందండి, పీరియడ్ వచ్చేసింది, మేము ప్లాన్ చేసుకుని 2 మంత్స్, ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాము ఇంకా అవ్వలేదు. ఎప్పటి నుంచి అమ్మ అంటే 2 మంత్స్. సో ఎలాంటి ఇలా అనుకోగానే ఇలా అయిపోవాలి. సో ఒక 1 మంత్ 2 మంత్స్ డిలే కూడా పీపుల్కి యాక్సెప్టబుల్ కాదు. మందులు ఇచ్చేయచ్చు కదా, ఎగ్ కౌంట్ పెంచేయచ్చు కదా, సో దే ఆర్ ప్రిపేర్ టు టేక్ హార్మోన్స్, ఇంజెక్షన్స్ ఏవో ఇస్తారంట కదా, ఇచ్చేయండి అన్ని మీకే చెప్పేస్తున్నారు. సో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ అనుకోగానే అది అయిపోవాలి. Instant బేబీ gratification. చాలా హెల్తీగా కనిపించేయాలి, మిస్క్యారేజ్లు అలాంటివి అవ్వకూడదు. మరి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మీకు మీ ఫ్యూచర్ బేబీ పైన, మీ పొట్టలో ఉన్న 4 వీక్స్ 6 వీక్స్ బేబీ అంత హెల్తీగా ఉండాలి అన్నప్పుడు మీ పైన ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి మాకు? అవును. సో ఆ హెల్తీ ఒక ఫ్యూచర్, షర్మిల గారు అన్నట్టు ఎవరు పుట్టినప్పటి నుంచే మదర్స్ ఫాదర్స్ కింద పుట్టారు, మనం అది ఆ రోల్కి ప్రమోట్ అవుతాము ప్రెగ్నెంట్ అయినప్పుడు. సో వీళ్ళు మేము ఫ్యూచర్ మదర్స్ మీ, ఫ్యూచర్ ఫాదర్స్ మీ అన్నప్పుడు మీరు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అన్న ఒక బేసిక్ హెల్త్ చెకప్ చేయించుకుని బేసిక్ హెల్త్ పైన అవగాహన పెంచుకోవాలి. అయితే డాక్టర్ గారు, ఒక మేలు ఫీమేల్ ఇప్పుడు కాకపోతే కొన్నాళ్ళకైనా వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిందే, ఫాదర్ మదర్ అవ్వాల్సిందే. 99%. సో వాళ్ళు ముందుగానే వాళ్ళ ఆరోగ్యం మీద కాస్త ధ్యాస పెడితే ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉన్నా కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిందే కదా. ఇతర ఆస్పెక్ట్స్లో మనం చూసినా కూడా ఎలాంటి అనారోగ్యమైనా మన దరి చేరకుండా ఉండాలంటే మనం హెల్తీ లైఫ్ లీడ్ చేయాల్సింది. అయితే మేనరికాలకు సంబంధించి ఇందాక డాక్టర్ షర్మిల గారు నోటీస్ చేశారు కదా, మీరేమంటారు? మీ వ్యూ నుంచి మీరు ఏం చెప్తారు? మేనరికాలు చేసుకోవడం అనేది కొంతమంది ఏమో ఓకే వెళ్ళొచ్చు, మాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు, మా డాక్టర్ సజెషన్ తీసుకున్నామని కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు తరం ఏమనుకుంటున్నారంటే మేనరికాల్ని చేసుకోవడం వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి, 2 తరాలు అయిపోయాయి అటు ఇటు వెళ్ళటం, ఇంకా ఈ తరం నుంచి ఆపేస్తామని చెప్పేసి డెసిషన్స్ తీసుకుంటున్నారు చాలా మంది. మీరేమంటారు? లుక్, నేనేం చెప్తాను అంటే మీకు మేనరికం చేసుకోవాలని ఉంటే ఒక్కసారి అటువైపు ఇటువైపు చూడండి. ఏమన్నా రికరెంట్ ప్రాబ్లమ్స్ లైక్ కొంతమందిలో డెఫ్నెస్ ఉంటుంది, ఫ్యామిలీలో 2-3కి చెమటితనం ఉంటుంది, లేదా కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది, లేదా ఏదన్నా ఒక ఆటిజం లాంటివి ఉంటాయి. సో మేనరికం చేసుకున్నప్పుడు మన ఇళ్లల్లో అలాంటి ప్రాబ్లమ్స్ రన్ అవుతున్నాయా అది చెక్ చేసుకోవాలి. లేదు ఒక రకమైన హెల్త్ ప్రాబ్లం రిపీటెడ్గా 2-3కి చూస్తున్నాము అంటే ప్రాబబ్లీ అలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంది. లేదు 2 వైపులా అందరూ హెల్తీగా ఉన్నారు, మాకు అలాంటి రికరింగ్ ప్రాబ్లమ్స్ లేవు అన్నప్పుడు హ్యాపీగా మేనరికం చేసుకోండి. బికాస్ మేనరికం చేసుకున్నప్పుడు ఫ్యామిలీ గొడవలు అలాంటి ఇష్యూస్ ఉండవు. చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్యామిలీ కాబట్టి స్ట్రెస్ యాంగ్జైటీ తక్కువ ఉంటుంది అలాంటి రిలేషన్షిప్స్లో. సో ఐ సే గో అహెడ్. బట్ మేనరికం చేసుకుంటున్నప్పుడు మీ అమ్మ నాన్నది కూడా మేనరికమే అన్నప్పుడు కొంచెం ఒకసారి ఆలోచించి చెక్ చేయండి ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. సో సే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నది మేనరికమే, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నది మేనరికమే, మళ్ళీ వీళ్ళిద్దరిది మేనరికం అన్నప్పుడు కొన్ని జెనెటిక్ మిక్సప్స్ జరుగుతాయి, సమ్ టైమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే తల్లిదండ్రులది మేనరికం కాదు, వాళ్ళు వీళ్ళు ఎవరో అసలు తెలియదు, వాళ్ళకి వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు, అయినా కూడా చైల్డ్ ఆటిజంతో పుడితే అక్కడ అంటే ఎలాంటి ఇష్యూస్ వల్ల అలాంటి చైల్డ్కి ఆస్కారం ఉంటుంది? లుక్ అండి, ఆటిజంకి వన్ ఆఫ్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ మేము డెలివరీ చేసే డాక్టర్స్దే అంటాము. ఓకే, ఒక్కొక్కసారి డెలివరీ చాలా ప్రొలాంగ్డ్ అవుతుంది,
బేబీ చాలాసేపు పడుతుంది బయటికి రావటానికి, ఆర్ మదర్కి హెల్త్ బాగోదు. సో పుట్టేటప్పుడు పుట్టే ముందు కొన్ని గంటల పాటు లేదా పుట్టిన వెంటనే బేబీకి ఆక్సిజన్ సరఫరా తగ్గితే దట్ క్యాన్ బి ద కాజ్ ఆఫ్ ఆటిజం. డాక్టర్ షర్మిల కెన్ ఎక్స్పాండ్ ఇట్ మోర్. బట్ బేబీ హెల్తీగా పుట్టలేదు, ఈ బేబీ ఫ్యూచర్లో స్కూల్లో తన ఇన్ జనరల్ ఆ బేబీ గురించి మనకు ఒక చైల్డ్ గురించి కన్సర్న్ ఉంది అంటే చాలామంది అంటారు ఎందుకు సరిగా చదువుకోవట్లేదు, అటెన్షన్ స్పాన్ తక్కువ, హైపర్ యాక్టివిటీ ఉంది, మావాడు మహా అల్లరి, అసలు స్కూల్లో మాటెండు. ఇవన్నిటికీ కారణాలు మెయిన్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. ఓకే. సో మనం మా అబ్బాయి తెలివి తక్కువాడండి, ఎక్కువ ఏం గుర్తుపెట్టుకోడు, ఇలా బేబీ చైల్డ్ని మనం బ్లేమ్ చేస్తాము. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఆ మదర్కి ఏదో ఇష్యూ ఉండి ఉంటుంది ఆ ప్రెగ్నెన్సీలో, ఎనీమియానో లేదా లో బీపీనో లేదా లో షుగరో ఓవర్ వెయిటో ఏదో ఉంటుందండి, పీసీఓడీనో. ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. చెక్ చేసుకోవాలి అంటే కొన్ని మనం రెగ్యులర్గా మనం చెక్ చేసి కొంతమంది చేయించుకుంటారు, కొంతమంది చేయించుకుంటారు. ఇప్పుడు ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డెలివరీ టైంలో వెళ్దాము అన్న, ఎందుకంటే మేము హెల్తీగానే ఉన్నాం కదా, రోజు పని చేసుకుంటున్నాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు ఏమి ఇస్తారు, బీపీ సరిగా ఉందా లేదో చూస్తారు, లేదంటే ఐరన్ మాత్రలో ఇస్తారు. ఇంతకు మించి ఏం లేదు కదా, మేము రోజు పొలంకి వెళ్తున్నాం, పని చేసుకుంటున్నాం, హెల్తీగా ఉన్నాం, బిడ్డ ఖచ్చితంగా ఆరోగ్యంగానే పుడతారు, మా ఫ్యామిలీలో హిస్టరీలో అసలు ఇలాంటి సమస్యలు ఏమీ లేవు అని ఇలా ఆలోచించే వాళ్ళు ఇంకా ఉన్నారు. అండి సారీ అండి 1 minute, మీరు చెప్పింది కరెక్టే. బికాజ్ వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి డెలివరీ టైంలో వెళ్ళినా కూడా వాళ్ళకి పుట్టే పిల్లలు బాగానే పుడుతున్నారు, హెల్తీగా పుడుతున్నారు, వాళ్ళు పొలానికి వెళ్తున్నారు. బట్ దిస్ వాజ్ ఆల్ సమ్ జనరేషన్స్ అగో. సో మా అమ్మ టైంలో, మీ అమ్మమ్మ టైంలో పర్హాప్స్ అలా వెళ్ళినా కూడా సరిపోయేది. బట్ మన జనరేషన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు అయ్యే తల్లులు తండ్రులు చాలా అన్హెల్తీగా ఉంటున్నారు బికాస్ ఆఫ్ ది ఎన్వైర్న్మెంట్. మనకున్న విటమిన్ డెఫిషియన్సీస్ మన గ్రాండ్ పేరెంట్స్కి ఉండేవి కావు. వాళ్ళు చక్కగా ఆర్గానిక్ న్యాచురల్ ఫుడ్ తింటూ సన్లైట్లో పని చేసుకుంటూ హెల్తీగా ఉండేవారు. ఇప్పుడు మనం అలా లేము. అప్పటి గ్రాండ్ పేరెంట్స్ని ఇంకా చూస్తున్నామండి. 95 years 96 years బతికిన వాళ్ళు, బతుకుతున్న వాళ్ళని మనం ఇంకా చూస్తున్నాం. కానీ 60s లోనే పాస్ అయిపోయే గ్రాండ్ పేరెంట్స్ని ఇప్పుడు మనం చూడాల్సి వస్తుంది. సో డాక్టర్ షర్మిల, సారీ టు ఇంటరప్ట్, బట్ మా అమ్మమ్మకి డెలివరీ ఒక్కప్పుడే తీసుకెళ్ళాను, ఇప్పుడు అలా అంటే కుదరదు. బికాస్ దట్ ఈస్ అ డిఫరెంట్ జనరేషన్, దిస్ ఈస్ అ డిఫరెంట్ జనరేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఆటిజం గురించి అండ్ ఫస్ట్ థింగ్ ఈస్ మేనరికాలు చేసుకోవటానికి, మేనరికం కాకపోవటానికి సైంటిఫిక్గా ఎవిడెన్స్ ఉంది. ఒక 7 to 9% ఇంక్రీజ్డ్గా రిస్క్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఎస్ జనరేషనల్గా ముందుకెళ్తా అంటే అదే జెనెటిక్ పూల్లో ఇప్పుడు ఏంటంటే మనకి ప్రాబ్లం ఉన్న జన్యువులు ఉంటాయి. అవి ఇటు నుంచి ఒక చిన్న ప్రాబ్లము, అటు నుంచి ఒక చిన్న ప్రాబ్లము, 2 వైపుల నుంచి వస్తే ఏమవుతుంది, బిగ్ ప్రాబ్లం కింద ఇవాల్వ్ అవుతుంది. అప్పటి వరకు మనకి అసలు ఈ ప్రాబ్లం ఉందనే తెలియకపోవచ్చు ఇటు నుంచి, కానీ ఈ జనరేషన్లో ఈ 2 కలిసినప్పుడు బిగ్ ప్రాబ్లం అవుతుంది. సో అదొకటి. ఎస్ తను చెప్పింది నేను డెఫినెట్గా ఏకీభవిస్తాను. ఏంటంటే మ్యారేజ్ అడ్వాంటేజెస్ గురించి చెప్పినప్పుడు డెఫినెట్గా సిమిలర్ కల్చర్స్ నుంచి వస్తారు, ఎందుకంటే 2 siblings మధ్యలో పిల్లలు కాబట్టి. సో అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ జెనెటిక్ పూల్ చూస్తే ఎప్పుడు డిఫరెంట్ జీన్స్ మిక్స్ అయితే బెటర్ హెల్దీ చిల్డ్రన్ పుడతా ఉంటారు. ఆటిజం సారీ అండి, మేనరికంలో కొన్ని రిలీజియన్స్లోని పెద్దనాన్న కొడుకుని పెద్దమ్మ కూతుర్ని అలా చేసుకుంటారు కదా, వాళ్ళకి ఎక్కువ చూస్తాము బికాస్ ఇట్స్ ఫ్రమ్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ మేన మామ అంటే మదర్ బ్రదర్ని లేకపోతే ఫాదర్ బ్రదర్ని, కొన్ని రిలీజియన్స్లో ఫాదర్స్ బ్రదర్స్, సో ఇలా చేసుకుంటే ఇంకెక్కువ అవుతుంది. అది 1st degree కన్సాంగ్యునిటీ కింద వస్తుంది, 1st and 2nd degree కింద. సో ఇది పక్కన పెట్టాక ఆటిజం గురించి చెప్పాలి అని అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఆటిజం కూడా యూ వోంట్ బిలీవ్, మనకి 1 in 60 చిల్డ్రన్లో ఆటిజం ఉంది అని యుఎస్ వాళ్ళు చెప్తా అంటే మన ఇండియాలో ఈ ఇయర్ 1 in 40లో ఉంది. ఆటిజం, ADHD, డెవలప్మెంటల్ డిజబిలిటీస్ ఇవన్నీ కలిపితే నేను ఏమాత్రం ఎగ్జాజరేట్ చేయట్లేదు. లాస్ట్ 10 yearsగా నేను చూస్తా అంటే ఎవ్రీ సింగిల్ ఫ్యామిలీ ఒక్క చైల్డ్కి ఎయిదర్ ఆటిజం కానీ, లేకపోతే అటెన్షన్ డెఫిసిట్స్ కానీ, లేకపోతే స్లో లెర్నింగ్ కానీ, లేకపోతే ఇంకొక రకమైన డిజబిలిటీ నడకలో కానీ, లేకపోతే మెంటల్ హెల్త్ ఇష్యూ కానీ
కంపల్సరీ వన్ చైల్డ్కి ఉంటుంది. ఇది జరగటానికి మెయిన్గా రీజన్ ఏంటంటే అగైన్ చాలా చాలా రీజన్స్ని వెతికారు వాళ్ళు. సీడ్ స్టడీ అని ఒకటి చేశారు. సో ఎర్లీ డెవలప్మెంట్ మీద ఏమేమి ఉంది ఇన్ఫ్లుయెన్స్ అని. అందుకే ఇప్పుడు 1000 రోజులు ఫస్ట్ 1000 days అని గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఏంటంటే కడుపుతో ఉన్నప్పటి నుంచి మొదటి 2 ఏళ్ల వరకు చాలా రకాలుగా తొందరగా కనుక్కుని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని మనము ఒక పర్టికులర్ ఎర్లీ స్టిమ్యులేషన్ తోటి ఇవన్నిటిని మనం తొందరగా కనుక్కోవటం, తొందరగా అడ్రస్ చేయటాన్ని చేస్తున్నారు. గవర్నమెంట్ లాంచ్ చేసింది అని అంటే ఆ మ్యాగ్నిట్యూడ్ అర్థమైంది అని అర్థం. అండ్ ఆటిజంలో అగైన్ మెటర్నల్ స్ట్రెస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అని తెలిసింది. స్ట్రెస్ అంటే మానసికమైన స్ట్రెస్ కూడా రోల్ ఉంది. అండ్ మనకి ఏదైనా విటమిన్స్ తక్కువైనా, బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువైనా, లేదా షుగర్లు ఎక్కువైనా తక్కువైనా, అధిక బరువు ఉన్నా, ఇవన్నీ లేకపోయినా మదర్ విపరీతంగా ఒత్తిడి ఫీల్ అయ్యే అంత పని చేయడం తప్పు కాదు, కానీ పని వలన ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటే సపోర్ట్ సిస్టమ్ లేని వాటిల్లో కొంతమందికి అన్ని సపోర్ట్స్ ఉన్నా కానీ వాళ్ళు తీసుకోగలిగిన దానికంటే ఎక్కువ పని అది. సో దట్ ఈస్ అ మెంటల్ స్ట్రెస్. సో ఇలాంటివి ఏమున్నా కూడా ఇవన్నీ కూడా ఆటిస్టిక్ చిల్డ్రన్ పుట్టడానికి డెఫినెట్గా దోహదపడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మెటర్నల్ ఆటో యాంటీబాడీ ఇండ్యూస్డ్ ఆటిజం అని ఒక పర్టికులర్ ఎంటిటీని కూడా ఇప్పుడు చెప్తున్నారు. సో కడుపుతో ఉన్నప్పుడు మన ఇమ్యూన్ యాక్టివేషన్ ఎక్కువైతే, రాంగ్గా ఉంటే, అలాంటి వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కున్నారు. సో ఫస్ట్ సపోర్ట్ సిస్టమ్ని పెట్టుకోవటం, రెండోది మనకేమన్నా పోషక విలువలు కానీ లేదా మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే అవన్నీ సార్ట్ చేసుకోవటం. మనకి ఎప్పుడో పురాణాల్లో నుంచి చెప్తూనే ఉన్నారు, ఏంటి, తల్లిని ఎప్పుడు సంతోషంగా ఉంచండి అని చెప్పేవాళ్ళు. ఇది చాలా ఎప్పుడో కనుక్కున్నారు. అలానే మనకి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం తెలిసినవన్నీ మనం మళ్ళీ ఇప్పుడు సైంటిఫిక్గా ఎవిడెన్స్ బేస్డ్గా తిరిగి కనుక్కుంటున్నాం. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే అప్పుడు డాక్యుమెంటేషన్ లేదు, ఎవరు రాయలేదు, సాక్ష్యం ఉంటే గానీ నమ్మలేని రోజుల్లోకి వచ్చేసాం కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు రాసి క్లియర్ కట్ గా డాక్యుమెంట్ చేసి హ్యాండ్ డౌన్ చేయాల, నోటి మాటగా చెప్పారు. అంటే ఆ తరం సో అది ఇప్పటికీ చాలా ఇంపార్టెంట్. అండ్ అప్పుడు ఎలా అయితే ఆ కథల్లో అభిమన్యుడు విన్నాడు అని అంటారు, అవన్నీ కూడా కడుపుతో ఉన్నప్పుడు చైల్డ్ మీద చుట్టూ జరుగుతున్న వాటి అన్నిటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఆ కడుపుతో ఉన్న పీరియడ్, కడుపు రాకముందు ఆవిడ హెల్త్, ఈ రెండు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో కన్సీవ్ అవ్వకముందే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక కౌన్సిలింగ్ సెషన్ అనేది ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. మీ ఆడపిల్లల్ని ఇప్పుడు పెంచుకుంటున్న వాళ్ళు యుక్త వయసు రాకమునిపే మన పిల్లల్ని మనం ఆరోగ్యంగా పెంచుకోవాలంటే ఒక మదర్ ఫాదర్ అవుదామనే కాదు, వాళ్ళకి 80 ఏళ్ల వరకు వాళ్ళ మదర్ ఫాదర్ అయినా అవ్వకపోయినా, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, కొంతమంది చేసుకోవట్లేదు. మనకి మన హెల్త్ ఇంపార్టెంట్ కదా, మనం ప్రొడక్టివ్గా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి లైఫ్. సో దాంట్లో పార్ట్గా మనం పేరెంట్ అయినప్పుడు కూడా మన హెల్దీగా, ఆల్రెడీ మనకి హెల్దీగా ఉన్నప్పుడు మనకి హెల్దీ పిల్లలు పుట్టే అవకాశం డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. పిల్లల సంగతి పక్కన పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు కదా, వాళ్ళు హెల్తీగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా హెల్తీగానే ఉంటుంది కదా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా. రైట్ డాక్టర్ గారు, ఇక ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఫేస్ చేసేది అనీమియా గురించి. అంటే అనీమియా వచ్చింది అని అంటే దానివల్ల కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ గురించి మనం మాట్లాడుకునే ముందుగా దాన్ని ఒక పెద్ద సమస్య కింద చూడాలా, అసలు ఎందుకని అనీమియా వస్తుంది? లుకండి, ఎనీమియా అంటే రక్తహీనత. ఎందుకు ఆడవాళ్ళల్లో ఎనీమియా, ఎందుకు ఎస్పెషల్లీ ఇండియన్ లేడీస్లో ఎనీమియా ఎక్కువ అంటే, ఆడవాళ్ళు ప్రతి నెల ఒక 50 to 60 ml రక్తం పోగొట్టుకుంటారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీరియడ్స్. అది మగవాళ్ళలో జరగదు. సో ఆడవాళ్ళలో రక్తహీనత ఎక్కువ. అండ్ రక్తం పోగొట్టుకుంటున్నప్పుడు మనం రక్త తయారీ జరగాలి మన బాడీలో.
రక్త తయారీ జరగాలి అంటే మనకి ఐరన్ ఉండాలి, ఫోలిక్ యాసిడ్ ఉండాలి, B12 ఉండాలి. ఇవన్నీ విటమిన్స్ చక్కగా ఉంటే మళ్ళీ చక్కగా మనం పోగొట్టుకున్న రక్తం తయారు చేసుకుంటాం. బట్ మన ఆహారంలో ఇవన్నీ తక్కువగా ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం పోగొట్టుకుంటున్నది ఎక్కువ, తయారీ తక్కువ, సో రక్తం తగ్గిపోతుంది. సింపుల్గా ఒక్క సెంటెన్స్లో చెప్పాలి అంటే ఈ హిమోగ్లోబిన్ ఏదైతే మన రక్తహీనత ఎనీమియా అంటామో అందులో హిమోగ్లోబిన్ చెక్ చేస్తాము. హీమోగ్లోబిన్ ఆక్సిజన్ని పట్టుకుంటుంది. సో మనం పీల్చే ఆక్సిజన్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు అది ఊపిరితిత్తుల్లో నుంచి బయటికి మన గుండెల్లో నుంచి సరఫరా అయినప్పుడు ఈ ఆక్సిజన్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి ఏం తీసుకెళ్తుంది అంటే మన హీమోగ్లోబిన్. సో హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే మీ ఆక్సిజన్ సరఫరా టు యువర్ బాడీ పార్ట్స్ తక్కువ అవుతుంది. ఆక్సిజన్ తగ్గిపోతే బాడీ హెల్తీగా ఉండదు, బ్రెయిన్ హెల్తీగా ఉండదు, కండరాలు వీక్గా ఉంటాయి, పొట్టలో బిడ్డ వీక్గా ఉంటుంది. సో మీకు మంచి ఆక్సిజన్ లెవెల్స్ ఉండాలి మీ బాడీలో అంటే హీమోగ్లోబిన్ ఎక్కువ ఉండాలి. అండ్ ఎందుకు తక్కువ ఉంది అంటే మెయిన్లీ ఇండియా ఈజ్ అ వెజిటేరియన్ ఫోకస్ డయట్. వెజిటబుల్స్లో ఐరన్ తక్కువ ఉంటుంది, రక్తంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎర్ర మాంసము, మటన్, గోట్, లివర్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటున్నారనుకోండి, ఆబ్వియస్లీ మీలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, రక్త తయారీ ఎక్కువ ఉంటుంది. బట్ మనం ఇండియన్స్ చాలామంది వెజిటేరియనిజం ఫాలో అవుతారు, కొంతమంది నాన్ వెజ్ తీసుకున్న వన్స్ అ వీక్ ఆర్ ఇంకా తక్కువగా తీసుకుంటారు. అండ్ ఆ తీసుకునే నాన్ వెజ్ కూడా ఎక్కువ చికెన్ తింటాం కానీ మనం రెడ్ మీట్ తక్కువ తింటాము. సో ఆబ్వియస్లీ ఐరన్ తక్కువ ఉంది, పీరియడ్స్ మూలంగా బ్లడ్ పోతుంది, హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది. హీమోగ్లోబిన్ తగ్గిపోతే బాడీలో ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతుంది, దెన్ యువర్ బాడీ విల్ సఫర్. ఓకే, రైట్. డాక్టర్ గారు, అనీమియా ఒకవేళ ఆ ప్రెగ్నెంట్గా ఉన్న పీరియడ్లో ఆ మహిళకు వచ్చినట్టయితే పుట్టబోయే బిడ్డకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? చాలా. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మదర్లో కనుక రక్తహీనత ఉంటే పుట్టిన తర్వాత బిడ్డ, సరే ఫస్ట్ థింగ్ ఈజ్ ఆ ఫార్మేషన్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే పుట్టిన తర్వాత మనము ఆ బేబీకి హీమోగ్లోబిన్ మెయింటైన్ చేసినా కూడా కడుపులో ఉన్నప్పుడు రక్తహీనత మూలంగా ఎప్పటికీ వీళ్ళకి కొన్ని లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంత ఇంపార్టెంట్. సో ఆ తెలివితేటలు నా పిల్లలు తెలివిగా ఉండాలి అని అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు సరిగ్గా చూసుకోవాలి. సో రక్తహీనత చాలా చాలా పెద్ద ప్రాబ్లము. భారతదేశంలో 50 to 75% విమెన్కి రక్తహీనత ఆఫ్ వేరియింగ్ డిగ్రీస్ ఉంటుంది. అంటే 10 పైన 12 కింద కూడా రక్తహీనతే. 10 కింద ఉండేవాళ్ళు 50% అయితే 10 to 12 మధ్యలో ఉన్న వాళ్ళు 75% ప్రెగ్నెంట్ అయ్యేటప్పటికి. ఓకే. సో అంత ఎక్కువగా ఉంది కాబట్టి మీ గురించి మీరు చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రక్తహీనత గురించి మనకి తెలిస్తే రేపు ఈ తల్లే తన పిల్లలకు కూడా ఫుడ్ పెట్టబోతుంది. సో అసలు ఏం వండుకోవాలి, ఎన్నిసార్లు తినాలి, ఎలాంటివి పోషక విలువలు ఉన్న ఫుడ్, ఇవన్నీ ఫస్ట్ ఆవిడికి తెలియాలి, వాళ్ళ భర్తకి తెలియాలి. ఎందుకంటే డెసిషన్ మేకర్ యూజువల్గా ఇంకా కూడా చాలా చోట్ల భర్త. దేని మీద మనం ఎంత డబ్బులు పెట్టాలి, ఫుడ్ ఇంపార్టెంటా కాదా. అండ్ ఒక లో కాస్ట్ చిట్కా చెప్తాను, లోయెస్ట్ కాస్ట్, ఇన్ఫ్యాక్ట్ 0 కాస్ట్తో కూడా మన హిమోగ్లోబిన్ మనము చేసుకోవచ్చు. ఎలా అంటే మన పెరట్లోనే ఆకుకూరలు పెంచుకోండి. ఎవ్రీ డే ఆకుకూరలు తినండి. ఆకుకూరలు వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఫుడ్. ఎవ్రీ డే ఆకుకూరలు తింటే శుభ్రంగా కడుక్కుని, చాలామందికి ఆకుకూరలు తింటే మెదడులో పురుగు వస్తుంది అని అనుకుంటారు. శుభ్రంగా కడుక్కుని వండుకున్న ఆకుకూరల్లో ఏ ప్రాబ్లం ఉండదు. సో నిరభ్యంతరంగా అందరూ ఆకుకూరలు తినాలి. అండ్ హీమోగ్లోబిన్లో హీమోగ్లోబిన్ 2 ఉంటాయి. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి, ప్రోటీన్స్ కూడా తినాలి. ప్రోటీన్లు మనకి ఈజీగా దొరికేది అందరికీ ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళకి, వెజిటేరియన్స్కి కూడా పప్పు, ఆకుకూర పప్పు వన్ ఆఫ్ ద హెల్దీయెస్ట్ ఫుడ్. డైలీ తినండి ఒక పూటన్నా, మీ హీమోగ్లోబిన్ పడిపోయే అవకాశమే లేదు. నంబర్ 1. సో ఇంకొకటి ఏంటంటే ఇట్లా పుట్టిన తర్వాత కూడా పిల్లల తెలివితేటలకి, పిల్లల పుట్టినప్పుడు వాళ్ళ బరువు దగ్గర నుంచి అన్నీ కూడా మీ రక్తహీనత మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ముందు చెప్పినట్టుగానే
పిల్లల్ని కందామని అనుకున్నప్పుడే మీ హిమోగ్లోబిన్ చెక్ చేసుకుని, ఒకవేళ తక్కువ ఉంటే ఆ హిమోగ్లోబిన్ ఎంత తక్కువ ఉందో కంప్లీట్గా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అలా పుట్టబోయే పిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది. వాళ్ళ తెలివితేటలు బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఇప్పుడు ఇచ్చే ఇన్వెస్ట్మెంట్, బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా? డబ్బులు దీనికి పెట్టి దానికి పెట్టి ఈ ఆస్తి కొని ఆ ఆస్తి కొని ఇక్కడ దాచుకుని చేస్తూ ఉంటారు. మీ పిల్లలకి అన్నిటికంటే విలువైన ఆస్తి మీరు ఇచ్చేది హెల్త్. మీరు ఎన్ని ఆస్తులు ఇచ్చినా హెల్త్ లేని చైల్డ్ అవి అసలు కాపాడుకోలేడు. బాగా చెప్పారు. అవి పనికొచ్చేటట్టు ఆలోచన చేసి ఏ రకంగానూ వాడుకోలేడు. అంతే కదా. హెల్త్ ఇస్తే, హెల్త్ అంటే తెలివితేటలు, శరీర దారుఢ్యం, ఈ రెండు ఉంటే మీరు పైసా ఇవ్వకపోయినా పైసా ఆయన సంపాదించుకుంటాడు. నిజమే. తెలివి ఉంటేనే కదా చదువుకోవడానికి ఆ తెలివిని ఉపయోగించేది. మోస్ట్ ఇంపార్టెంట్ మీ వనరులన్నీ మీ హెల్త్ మీద పెట్టుకోండి. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ తల్లుల్లో కూడా చాలా మందిలో ఈ పొట్టలో నులి పురుగులు ఉంటే కూడా మనకి, అందుకే ఒక నేషనల్ ప్రోగ్రామ్ ఉంది స్కూల్ టైం నుంచి పిల్లలు, ఈ మధ్య స్కూల్లో కూడా. సో నులి పురుగులు అలా ఉంటే కూడా రక్తహీనత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో శుభ్రంగా చేతులు కడుక్కోవటం, మంచి ఆహారం తినటం, ఇలాంటివన్నీ ఫోకస్ చేస్తే డెఫినెట్ గా హిమోగ్లోబిన్ సరిగ్గా ఉంటుంది. కోవిడ్ మనకు నేర్పించింది, కానీ దాన్ని కాస్త మర్చిపోతున్నారండి. ఇప్పుడు టాయిలెట్స్ లో, ప్రతి టాయిలెట్ లో సోప్ ఉండటం కంపల్సరీ అండి. బికాస్ దట్ ఈస్ హౌ మోస్ట్ ఇన్ఫెక్షన్స్ హ్యాపన్. మనకి టైఫాయిడ్ వచ్చిన, నుళ్ళు పురుగులు వచ్చిన, మోస్ట్ కామన్ ఇస్ ఫీకల్ వాటర్ కంటామినేషన్. సో టాయిలెట్స్లో సోప్ ఉండడం. సోప్ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్. ఎంత ఖరీదు ఉంటుంది ఒక సోప్, ఒక సబ్బు బిళ్ళ. అండ్ ఇదే టాపిక్ కంటిన్యూ చేస్తూ, నాకు ఎవరినన్నా పిల్లల్ని తిడుతున్నా, వాళ్ళని బ్లేమ్ చేస్తున్నా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. 90% మీ చైల్డ్ ఫిజికల్ గ్రోత్ బాగాలేదు, పొడుగ్గా లేడు, బక్కగా ఉన్నాడు, మరి బండగా ఉన్నాడు, వాట్ ఎవర్, ఎత్తు పెరగట్లేదు, వాళ్ళ మెంటల్ హెల్త్ మాట వినట్లేదు, చదువుకోవట్లేదు, ఆర్ ఇన్ ఫ్యూచర్ వాళ్ళల్లో ఉండే సెక్షువల్, ఈ మధ్యన గే ఫీలింగ్స్ ఉంటున్నాయి లేదా హోమోసెక్షువల్ అవుతున్నారు, ఇవన్నిటిపైన పేరెంట్స్ కంప్లైంట్, మా వాడు ఇలా చేస్తున్నాడు, మా అమ్మాయి ఇలా అంటుంది అని. 90% ఆఫ్ దీస్ రీజన్స్, మీ పిల్లలు ఫిజికల్ లాగా మీకు నచ్చినట్టు లేకపోయినా, మెంటల్గా మీకు నచ్చినట్టు లేకపోయినా, లేదా వాళ్ళ చాయిసెస్ మీకు నచ్చట్లేకపోయినా, దానికి కారణం వాట్ హ్యాపెన్ టు దెమ్ వెన్ దే వర్ ఇన్సైడ్ యూ. అంతే. ఫస్ట్ హోమ్. ఆ 9 months లో వాళ్ళలో జరిగిన, వాళ్ళ లోపలికి ఎంటర్ అయిన మీ కెమికల్స్, ఆర్ ఎంటర్ అవ్వని విటమిన్స్, ఆర్ ఎంటర్ అయిన ఇన్ఫెక్షన్స్, ఆర్ మీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఇస్ ద రీజన్ వై దే ఆర్ లైక్ దట్. సో మీ పిల్లల పైన మీకు కంప్లైంట్ ఉంటే ఫస్ట్ గో బ్యాక్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఆ ప్రెగ్నెన్సీలో ఏం తేడా జరిగింది అని. జరిగిందేదో జరిగింది, ఇప్పుడు మీరేం చేయలేరు. ఫ్యూచర్లో అలా జరగకూడదు అంటే యూ హ్యావ్ టు థింక్ వాట్ యూఆర్ డూయింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఈ పిల్లలు వాటికి అవే బయటకు వచ్చేయలేదు, వాళ్ళు అడగలేదు నన్ను పుట్టించు అని. సో మీరు పుట్టిస్తున్నప్పుడు ఇంకొక ప్రాణిని, దాన్ని సరిగ్గా పుట్టించాలి, ఆ ప్రాణికి నా మూలంగా డ్యామేజ్ జరగకూడదు. అది బేసిక్ ఎథిక్స్ అండి. ఒక కుక్క పిల్లనో పిల్లి పిల్లనో తెచ్చుకుంటేనే మనం ఎంత జాగ్రత్తగా పెంచుతాం, తిండి లేకుండా పెట్టేం కదా. మరి ఒక హ్యూమన్ని మీరు తయారు చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ వాళ్ళ బిడ్డ, వాళ్ళ బిడ్డ, ఎవరి బిడ్డను, ఒక హ్యూమన్ నా నుంచి వస్తున్నప్పుడు ఆ హ్యూమన్ బీయింగ్కి అన్నీ ఇవ్వాల్సిన బాధ్యత నాది. యాక్చువల్లీ ఒక చిన్న డిస్కషన్స్ వచ్చినప్పుడు నేను కంప్లీట్గా పిల్లల పక్షపాతిని. పీడియాట్రిషియన్ అవ్వకముందు అంతే, అయ్యాక ఇంకా ఒక 10 నేను చెప్తాను. పిల్లల గురించి కంప్లైంట్ చేసే పేరెంట్స్కి, పిల్లలకి మనకి ఏది ఉన్నా కానీ, ఏ రుగ్మతన్నా ఉండనివ్వండి, 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి జెనెటిక్స్, జన్యువులు, రెండోది ఎన్వైరన్మెంట్. నేను పేరెంట్స్ అందరికీ ఒకటే చెప్తాను, జన్యువులు మీరే ఇచ్చారు, వాతావరణాన్ని మీరే క్రియేట్ చేస్తున్నారు ఎవ్రీడే. వాళ్ళు కడుపులో ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఎక్స్పోజ్ అయిన దానికి. మీరేం చదువుతున్నారు, మీరేం వింటున్నారు, మీరేం తింటున్నారు, మీరేం ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కడుపులో ఉన్నప్పుడే మీ చైల్డ్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. పుట్టిన తర్వాత మీరు ఎంత సెక్యూర్గా పెంచుకుంటున్నారు, తాగుబోతులు లేదా వేరే రకమైన కాన్ఫ్లిక్ట్ ఉన్న ఎన్వైరన్మెంట్లో పెరుగుతున్న ప్రతి చైల్డ్కి తర్వాత మెంటల్ హెల్త్ ఇష్యూ వస్తుంది. సో 2 మీరే ఇచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ మీరే క్రియేట్ చేసి పిల్లల్ని తిట్టుకుంటూ ఉంటారు.
యాక్చువల్లీ పిల్లలు కంప్లైంట్ చేయాలి, నాకు ఇంత బ్యాడ్ జెనెటిక్స్ ఇచ్చావేంటి, ఇంత దరిద్రమైన ఎన్వైరన్మెంట్ ఇచ్చావేంటి అని. వాళ్ళకుంది హక్కు. నేను అడిగానా మీ ఇంట్లో పుట్టాలని? నేను అడిగానా అని పేరెంట్స్ అడిగారు అనుకోండి, 2 ఇస్తారు. సో కాదు ఇలాంటి ఎన్వైరన్మెంట్ కావాలి అని. అంటే పిల్లల్ని కనకూడదు, మనకి జెన్యున్ గా మనకి కంట్రోల్ లేదు జెనెటిక్స్, అది మన పేరెంట్స్ మనకి ఇచ్చింది. సో మనం వెళ్ళి వాళ్ళని అడగక్కర్లా. మన చేతిలో ఏముంది, మనని మనం చూసుకోవటం, మన పిల్లలకి ఎలాంటి ఎన్వైరన్మెంట్ అయితే మంచిది, ఎలాంటి చేయూత ఇవ్వాలి, ఇవి ఆలోచించుకుంటూ కాన్షియస్ పేరెంటింగ్ అంటారు. నేను బెస్ట్ పేరెంట్ ఎలా అవ్వాలి అనే ఆలోచన ఉంటే చాలు, డెఫినెట్గా మీరు బెస్ట్ పేరెంటే. అయితే ఫీమేల్ తన పాత్ర తను పోషిస్తూ ఉంటుంది. ఫుడ్ తీసుకోవాలనో, లేదంటే టైంకి మెడిసిన్ వేసుకోవాలి, బేబీ హెల్తీగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలట అని మీలాంటి డాక్టర్స్ చెప్తుంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వినో, లేదంటే డివోషనల్గా ఏవో పాటలు వినాలనో, మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలట, ఇలాంటివి అన్నిటి మీద అవగాహన ఈ మధ్య మనకు చాలా అందుబాటులోకి వచ్చేసాయి కాబట్టి ఇంకా అవగాహన పెరిగిపోతోంది. చాలా వరకు అటువైపు వెళుతున్నారు కూడా. మరి అటువైపు వెళ్ళని వాళ్ళకి మీరేం చెప్తారు? మరి ఇందులో ఫీమేల్ పాత్ర చాలా వరకు ఉంది కదా, అందులో మేల్ పాత్ర ఏంటి? ఒక తండ్రిగా ఆయన ఏం చేయాలి? ఆయన ఏదో తీసుకొచ్చి ఫుడ్ అక్కడ పెట్టేశాడా, లేదంటే టైంకి కాస్త డాక్టర్ అప్పుడో ఇప్పుడో కౌన్సిలింగ్ ఇస్తారు కాబట్టి కాస్త ఒక గ్లాస్ జ్యూస్ చేసి ఆవిడని సంతోషపరచడమా, ఇంకా కాకుండా ఇంకేం చేయొచ్చు? ఐ వుడ్ సే అండి, ఒక మ్యాన్ మేము బేబీ కోసం ప్లాన్ చేస్తున్నాము అన్నప్పుడు మెయిన్లీ తగ్గించాల్సింది స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ ఇంకేదన్నా డ్రగ్ హ్యాబిట్స్ లాంటివి ఉంటే మానేయాలి. బికాజ్ స్పర్మ్ తయారీ ఆ రోజుల్లో ఒక మ్యాన్ కొత్త స్పర్మ్ని తయారు చేయగలడు. సో ఎవ్రీ 6 days కొత్త సీమెన్ తయారవుతూ ఉంటుంది. బట్ ఈ స్పర్మ్ ఏదైతే రిలీజ్ అవుతుందో సీమెన్లో, దాని సీడ్ 90 days ముందు స్టార్ట్ అవుతుంది. సో ఒక 3 months పాటు ఇఫ్ దే గివ్ అప్ ఆర్ స్టాప్ alcohol and smoking, they will have better quality sperm. Okay. ఆ తర్వాత ఈవిడ ప్రెగ్నెంట్ అయ్యాక వాట్ హీ డస్ అనేది ఆబ్వియస్లీ వి ఆల్ నో వాట్ ఈస్ ద కరెక్ట్ థింగ్ టు డూ. ఓకే, యా. సో ఆ తల్లి ఒత్తిడి లేని ఎన్వైరన్మెంట్ అని అంటే, ఒత్తిడి లేకపోవటం అంటే ఇప్పుడు కొత్తగా మెన్ మీద అగ్రెషన్ స్టార్ట్ అయింది. సో ఎవరి మీద అగ్రెషన్ చేసుకోకుండా సామరస్యంగా ప్రేమపూరిత ఎన్వైరన్మెంట్లో ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయితే చాలా హెల్దీ, మెంటల్గా ఫిజికల్గా హెల్దీ చిల్డ్రన్ పుడతారు. సో దానికి డాక్టర్ సాయి చెప్పినట్టుగా డెఫినెట్గా హ్యాబిట్స్, ఇప్పుడు ఆవిడ మెన్కి అని చెప్పారు, నేను విమెన్కి అని కూడా చెప్తాను. నా దగ్గరికి వచ్చే విమెన్ కూడా చాలామంది స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. పుట్టిన వెంటనే ఒక మదర్, ఐ థింక్ 4 వారాలు కూడా అవ్వలేదు, నేను డ్రింక్ ఎంత డ్రింక్ చేయొచ్చు, నేను బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నాను. డాక్టర్ని క్వశ్చన్ చేశారు. సో ఇది మ్యాన్ ఉమెన్ సమస్య, ఇంకా చాలా స్టేటస్లో మేబీ అది మెన్ సమస్య అయి ఉండొచ్చు. బట్ ఈ అర్బన్ ఏరియాస్లో బోత్ మెన్ అండ్ విమెన్. సో మీరు ఒక బేబీని తెద్దాము అని అనుకున్నప్పుడు, ఆ బాధ్యత తీసుకుంటున్నప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని మీరు యాక్చువల్గా పిల్లల్ని కనటం మూలాన చాలామందికి వాళ్ళ లైఫ్ స్టైల్స్ వాళ్ళలో బెటర్గా మూవ్ అయ్యే అవకాశం కింద చూడాలి చైల్డ్ని. సో మనలో ఏమన్నా చిన్న చిన్న లోపాలు లేకపోతే తెలియని తనంలో చేసిన తప్పులు ఉన్నా అవన్నీ కరెక్ట్ చేసుకుని ఒక గుడ్ పేరెంట్ కింద మారటానికి, గుడ్ హ్యూమన్ బీయింగ్ కింద మారటానికి ఇది ఒక ఇంపార్టెంట్ ఘట్టం. సో స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ డ్రగ్స్, మ్యారిజువానా, ఎక్కడ పడితే అక్కడ నేను మ్యారిజువానా చూస్తున్నాను. టీనేజ్ పిల్లలు చాలామంది చేస్తున్నారు. అది వాళ్ళ బ్రెయిన్ మీద ఎఫెక్టే కాదు, రేపు వాళ్ళు తల్లిదండ్రులు అయితే వాళ్ళు శిథిలమైపోయిన బాడీతోటి శిథిలమైపోయిన పిల్లల్ని అంటారు. సో ఇవన్నీ మానుకోవటానికి ఇది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి మీ పిల్లలకు కూడా నేర్పించాలి. స్ట్రెస్కి యూజువల్గా ఏంటంటే మనము ఒక ఐడెంటిటీ ఫామ్ చేసుకోలేనప్పుడు ఇవన్నీ అలవాటు అవుతాయి. అంటే మనం చదువుకుంటున్న ప్లేస్లో మనకి లెర్నింగ్ డిఫికల్టీస్ ఉండొచ్చు, అటెన్షన్ డెఫిసిట్స్ ఉండొచ్చు, కాండక్ట్ డిజార్డర్స్ ఉండొచ్చు. ఇట్లాంటి పిల్లలు ఏదో ఒక రకంగా యాక్సెప్టెన్స్ కోసం వీటి వైపు మళ్ళుతారు. సో ఇలాంటి ఛాయలు మీ పిల్లల్లో కనిపించగానే వాటిని చాలా హెల్ప్ తీసుకుని
అంటే కొట్టటం, తిట్టటం. నేను ఒక మ్యారిజువానా అడిక్టెడ్ చైల్డ్ని ట్రీట్ చేశాను. ఒక 48 hours అన్కాన్షియస్గా ఇంట్లోనే బంధింపబడి ఉన్నాడు. అతను నేషనల్ లెవెల్ షూటర్. ఓకే. సో ఇవెందుకు చెప్పాను అని అంటే, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చదువుకున్న వాళ్ళే. సో మనకి అవగాహన ఉండాలి, రైట్ హెల్ప్ తీసుకోవాలి. ఏ సమస్య అధిగమించలేనిది కాదు. మీ పిల్లలు ఏదైనా తప్పుదో ఉన్నది అని మీకు అనుమానం వచ్చినా, లేదా మూడీగా ఉన్నారు, లేదా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అని అంటే ఇమ్మీడియట్గా వచ్చి హెల్ప్ తీసుకోవటం ఒకటి. ఇలా గనక మనము కనెక్టెడ్గా ఉండాలి. ఇప్పుడు ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది, Definitely గా రైట్ ఉంటుంది. టైం డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి. మీరు ఎప్పుడు గమనిస్తే అప్పుడు రండి. మేమందరం మీకు హెల్ప్ చేయడానికే ఉన్నాము. ప్రతి సమస్యని మనం అధిగమించవచ్చు. ఇది మొహమాట పడో లేదంటే పరువు పరువు కోసం పోతుందనో ఉంది. బయటికి రాకుండా ఆ పిల్లని అందుకే తీసుకురాలేదు. బయటికి రాకూడదు, తెలియకూడదు. నష్టం వాళ్ళకే కదండి. వాళ్ళతో So, పాటు ఇంకా కష్టం. ఎన్వైరన్మెంట్, సొసైటీ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి కదా. అయితే డయాబెటిక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి. ఈ రోజు మన దగ్గర చూస్తున్న కేసెస్లో 10 మందిలో చూస్తే స్ట్రెస్ కారణంగా కొన్ని కేసెస్ ఉంటే, ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా డయాబెటిక్ వచ్చేస్తుంది. అయితే డయాబెటిక్ ఉన్న మదర్కి, పుట్టే చైల్డ్కి ఏమైనా కాంప్లికేషన్స్ రావచ్చా? వాళ్ళకు కూడా వస్తుందా డయాబెటిక్? షూర్ అండి. ఇప్పుడు ఒక మదర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆమెలో ఒక పార్టే ఈ బేబీ. సో నాకు ఇది ఉంది కానీ నా బేబీకి అది లేదు అంటూ ఉండదు. సో నా షుగర్ ఎక్కువ ఉంటే నా బేబీలోకి ఎక్కువ షుగర్ పోతుంది, నా షుగర్ తక్కువ ఉంటే నా బేబీలో షుగర్ తగ్గుతుంది, నా బీపీ ఎక్కువ ఉంటే సేమ్, నా బీపీ తక్కువ ఉంటే సేమ్, నా థైరాయిడ్ లెవెల్స్ తక్కువ ఉంటే నా బేబీకి థైరాయిడ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో షుగర్, బీపీ, వాట్ ఎవర్, బేబీ ఈజ్ లైక్ నా కాళ్ళు చేయి లాగా నా బాడీలో ఒక ఎక్స్టెన్షన్. సో నా షుగర్ ఎక్కువ ఉంటే నా బేబీ షుగర్ ఎక్కువ అవుతుంది. బేబీకి షుగర్ ఎక్కువైతే ఏమవుతుంది? లావ్ అయిపోతుంది. ఓకే. సో బేబీకి షుగర్ ఎక్కువ ఉండటం అలవాటు అవుతుంది. సో ఈ లావ్ అయిన బేబీ నాలో నుంచి సేఫ్గా బయటికి ఎలా వస్తుంది? సో డెలివరీ ఇష్యూస్ వస్తాయి. సో ఇన్నాళ్ళు షుగర్ ఎక్కువ ఉన్న బేబీ, నా షుగర్ని చక్కగా పీల్చుకుంటూ పెరిగిన బేబీ సడన్గా పుట్టాక తన షుగర్ డౌన్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ అండి. ఇండియాలో ఉన్న 3 మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఎనీమియా, రక్తహీనత, వి డిస్కస్డ్ ఇట్. ఇంకొకటి డయాబెటీస్, బికాజ్ ఇప్పుడు ఎక్కువ మంది మదర్స్ 30+ ఉన్నారు. అండ్ ఈ స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ డయాబెటీస్. అండ్ అది వాళ్ళకి ప్రెగ్నెన్సీలో చెక్ చేసే వరకు తెలియదు వాళ్ళు డయాబెటిక్ అని. అండ్ థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ థైరాయిడ్. ఇప్పుడు థైరాయిడ్, నాకు లైట్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, నేను బాగానే ఉంటాను, నాకేం పెద్ద తేడా ఉండదు. బట్ ఇఫ్ ఐ బికమ్ ప్రెగ్నెంట్, నా థైరాయిడ్ లోపం మూలంగా నా బేబీ, నా ఫ్యూచర్ బేబీ ఐక్యూ తగ్గే ఛాన్స్ ఉంది. సో ఎవరైనా తెలిసి నాకు కానీ థైరాయిడ్ ఉంటే నా బేబీ తెలివి తక్కువగా పుడుతుంది, లైఫ్ అంతా తెలివి తక్కువగా ఆ బిడ్డ పెరుగుతుంది అని తెలిసి ఆ రిస్క్ ఎందుకు తీసుకుంటారు? సో వాట్ వీఆర్ టెలింగ్ ఇస్, మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందు ఒక 2-3 months ముందు ఒక సిబిపి, థైరాయిడ్, బ్లడ్ షుగర్, విటమిన్ డి విచ్ ఈస్ వెరీ కామన్ ఇన్ ఇండియా, అండ్ విటమిన్ B12, ఈ 5 టెస్టులు, ఇంకేం చేయించుకోకపోయినా ఈ 5 టెస్టులు చేయించుకుని డాక్టర్ని కలిసి మీ బీపీ అండ్ మీ వెయిట్ చెక్ చేయించుకోండి. ఇవి కరెక్ట్ అయితే యు ఆర్ గ్యారంటీడ్ 90% యూ విల్ హ్యావ్ అ హెల్తీ బేబీ. ఆ మిగతా 10% ప్రెగ్నెన్సీలో మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ అయ్యాక బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటూ విత్ ఐరన్ అండ్ కాల్షియం తీసుకుంటే ఆ 90%ని 95 వరకు మీరు పొడిగించవచ్చు. ఓకే. ఇక ఆ తర్వాత డెలివరీ విషయానికి వస్తే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సి సెక్షన్ బెటర్ అట అని కొంతమంది అనుకుంటే, లేదు నార్మల్ డెలివరీకి వెళితేనే మదర్ అండ్ చైల్డ్ ఇద్దరు సేఫ్గా ఉంటారని కొంతమంది అనుకుంటూ ఉంటారు. విచ్ ఇస్ ద బెస్ట్ వన్? బెస్ట్ ఈజ్ వెరీ 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 ఇండివిజువల్ టు ఈచ్ మదర్. ఫస్ట్ థింగ్, ఎస్, Individual to the pregnancy, actually. టు ద ప్రెగ్నెన్సీ ఆఫ్ దట్ మదర్. Yes. ఓకే. సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వజనల్ డెలివరీ బెస్ట్ అని చెప్పాల్సిందే అన్నట్టుగా. మేము ఎందుకు చెప్పమో చెప్తున్నాను. డెఫినెట్గా వజనల్గా పుట్టిన పిల్లలకి అడ్వాంటేజ్ ఉంటుంది ఇనీషియల్గా. కానీ వజైనల్లే కావాలి అని డాక్టర్ సలహా ఇచ్చినా వినకుండా వజైనల్ డెలివరీనే ట్రై చేయండి. అదే మేము కంటాం. మాకు సిజేరియన్ వద్దు అని డెలివరీని డిలే చేసి పుష్ చేసిన పిల్లల్లో లో ఆక్సిజన్ అయ్యి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ మదర్స్ చనిపోవటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే రక్తస్రావం మూలన, అధిక రక్తస్రావంతో చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ డెసిషన్ మీ డాక్టర్కి వదిలేయండి, అది నెంబర్ 1. ఎందుకంటే డాక్టర్కి మీ సేఫ్టీ, మీ పిల్లల సేఫ్టీ తప్ప వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. మీకు సిజేరియన్ చేయటం మూలానో వజనల్ డెలివరీ, ఇది నేను పబ్లిక్గా మీకు చెప్తున్నాను. ఇప్పుడు వజనల్ డెలివరీస్కి వీళ్ళకి ఉన్న అపోహ ఏంటంటే డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు. నో, ఇప్పుడు వజనల్ డెలివరీకి సిజేరియన్ సెక్షన్కి ఇలాంటి అనుమానాలు పుడుతున్నాయి అని సేమ్ ప్రైస్తో చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైనా కానీ ఎవరు ఏ పని చేసినా ఆ పనిలో మెప్పు కోసమే చూస్తారు కదా. అంటే నా దగ్గరికి వచ్చిన పేషెంట్ ఆరోగ్యంగా బిడ్డని డెలివర్ చేసి బయటికి వెళ్తే నాకే కదా వచ్చేది మెప్పు. సో ఎప్పుడైనా మీ మంచి కోరి మీకేది మంచిది, మీ పిల్లలకి ఏది మంచిది అని ఆలోచించే డెసిషన్ తీసుకుంటారు. ఇవన్నీ చెప్పిన తర్వాత వజనల్ డెలివరీ మంచిది అని ఎందుకు చెప్తున్నాం అంటే, కొంతమంది మదర్స్, చాలామంది మదర్స్ ఇంకా కూడాను నేను వజనల్గా డెలివర్ అవ్వను, నేను ఐ విల్ నాట్ పుష్ ద బేబీ, ఆర్ నాకు భయము, నాకు లేకపోతే నొప్పి నేను భరించను, పెయిన్లెస్ డెలివరీస్ ఉన్నా కూడా, ఇవన్నీ చెప్పి వాళ్ళే ఆప్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఆ పర్టిక్యులర్ ముహూర్తంలో పుడితే బేబీస్కి మహర్జాతకం ఉంటుంది అని చెప్పి ఫోర్స్ చేసే ఆ ముహూర్తానికి సిజేరియన్ చేయించుకుంటారు. ఇవన్నీ కాదు, లీవ్ ద డెసిషన్ టు ద డాక్టర్. మీకు ఆ ప్రెగ్నెన్సీలో ఉన్న ప్రాబ్లమ్స్, మీ స్టేచర్, మీ బిడ్డ ఎంత సైజు ఉంది, మీరెంత సైజు ఉన్నారు, మీ పెల్విస్ రెడీగా ఉందా లేదా, మీ పెల్విస్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా కంట్రాక్షన్స్ ఉన్నాయా, ఇట్లాంటివన్నీ చూసి అసెస్ చేసి ఎన్ని గంటలు మనం వెయిట్ చేయొచ్చు, ఏ టైంలో వెయిట్ చేయకూడదు, అసలు వజనల్ డెలివరీకే వెళ్ళకూడని పరిస్థితులు కొన్ని ఉంటాయి. అలాంటివన్నీ, ఇవన్నీ ఈ అవగాహన డిస్కస్ చేయండి, డెసిషన్ మీ డాక్టర్కి వదలండి. అప్పుడు సేఫ్గా మీరు డెలివర్ అవుతారు, మీ బేబీ కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. డెఫినెట్గా డాక్టర్స్ అందరూ వజనల్ డెలివరీనే ప్రిఫర్ చేస్తారు మీ నుంచి ఒత్తిడి లేకపోతే. రైట్. డాక్టర్ గారు, ఆఫ్టర్ డెలివరీ కొంతమంది మహిళలు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అసలు? పోస్ట్నేటల్ డిప్రెషన్ అని ఒక కండిషన్ ఉందండి. దీనికి కారణం లేదు, తెలియకుండానే ఒక మదర్ చాలా డిప్రెస్డ్గా ఈ బేబీ పుట్టకపోతే బాగుండేది కదా, ఆర్ ఈ బేబీ చనిపోతే ఎలా ఉంటుంది, ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ వస్తూ ఉంటాయి. ఇది కారణం లేని రీజన్. బట్ నాకు తెలిసి మోస్ట్ మదర్స్ కొంచెం పోస్ట్నేటల్ డిప్రెషన్ ఎందుకు ఫేస్ చేస్తారు అంటే, సడన్గా 9 months వాళ్ళు ఫోకస్లో ఉన్నారు. ఇటు మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, ఇటు పేరెంట్స్, హస్బెండ్ అందరూ వాళ్ళకి చాలా డివోటెడ్గా ఫుడ్ పెట్టి, మందులు ఇచ్చి, టైం టు టైం చూసుకొని చక్కగా చాలా బాగా చూసుకుంటారు. అండ్ బేబీ రాగానే ఈ మదర్ అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతుంది. ఎంతోమంది పేషెంట్స్, పోస్ట్నేటల్ పేషెంట్స్ బతిమాలుతారు, మేడం పథ్యం అని నాకు ఏది పెట్టట్లేదు, ప్లీజ్ నాకు నచ్చే ఫుడ్ పెట్టమని చెప్పండి, మీరన్నా చెప్పండి అని చెప్పి. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఒక మదర్ ఎందుకు వెళ్ళిపోతుంది, ఆర్ అసలు మదర్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు. ఎంతసేపు బ్రెస్ట్ ఫీడింగ్, రాత్రి నిద్ర లేకపోవడం, ఇటు ఎవరు ఇంకా బేబీని తప్ప తనని పట్టించుకోవట్లేదు. అండ్ ఇంట్లో పని మొదలైపోతుంది, ఇంకా ప్రెగ్నెన్సీ అయిపోయింది కదా, ఈ అమ్మాయిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఇంట్లో వాళ్ళు అనుకోవడము. దీని మూలంగా మదర్స్ చాలా లోగా ఫీల్ అవుతారు చాలాసార్లు. అండ్ స్లీప్లెస్నెస్ నాకు ఎక్కడ చాలా అప్సెటింగ్గా అనిపిస్తుంది అంటే, అప్పటి వరకు రోజు 3 పూట్ల బలానికి మందులు వేసుకునే మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో వేసుకోవాల్సిన ఐరన్ క్యాప్స్యూల్స్ కానీ కాల్షియం కానీ వేసుకోవడం మానేస్తారు. ఇంట్లో వాళ్ళు కూడా అడగరు, వేసుకుంటున్నావా ఏంటి మళ్ళీ తేవాలని. మీరిచ్చే బ్రెస్ట్ మిల్క్లో ఐరన్ కాల్షియం తక్కువ ఉంటుంది. సో మీరు మీ బేబీకి ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ మీ చేతులారా మీ బ్రెస్ట్ మిల్క్ ద్వారా ఇస్తున్నారు, ఇఫ్ యూ డోంట్ టేక్ ది సప్లిమెంట్స్. తెలిసి మీ బేబీని ఒక డెఫిషియెంట్గా ఎలా చేస్తారు అని ఏంటంటే తెలీదు. ప్రెగ్నెన్సీ అయిపోయింది కదా, ఇక నేను ఇవన్నీ మానేయొచ్చు. సో ఇండియాలో నాకు తెలిసి మదర్స్ డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నారు అంటే పోస్ట్నేటల్ డిప్రెషన్ అనే కండిషన్ తక్కువ, ఇంట్లో వాళ్ళని సరిగా పట్టించుకోకపోవడం ఎక్కువ.
అయితే డాక్టర్ షర్మిల సపోర్ట్ గారు, సిస్టమ్ లేకపోవడం. సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల మదర్ కి వచ్చే And- డిప్రెషన్ ఈ విధంగా ఉంటే అది చైల్డ్ మీద ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? డెఫినెట్ గా డిప్రెస్డ్ మదర్స్ 2 రకాలుగా అవుతారు. కంప్లీట్ గా అసలు పిల్లల ధ్యాస లేకుండా రిక్లూజివ్ గా అయిపోతారు కొంతమంది. కొంతమంది ఏమో విపరీతమైన చిరాకు, కోపాన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు పిల్లల మీద. సో ఈ 2 రకాలు చాలా డేంజరస్. పిల్లలకి అగ్రెషన్, తర్వాత తల్లిని అవాయిడ్ చేయటం, వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోలేకపోవటం, డెవలప్మెంటల్ అనామలీస్ కూడా వస్తాయి. ఎందుకంటే మనకి ఫస్ట్ గురువు తల్లే కదా. తల్లి నేర్పటంలోనూ పోషణ అందించటంలోనూ ఒకవేళ కనుక ఆమె ఇంట్రెస్ట్ చూపించకపోతే డెఫినెట్గా చైల్డ్ మీద చాలా రోజులు ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళ డెవలప్మెంట్లో కానీ, తెలివితేటల్లో కానీ, నేర్పులో కానీ, లేదంటే వాళ్ళు శారీరకంగా ఎదగటంలో కానీ అన్నిట్లో ఉంటాయి. మెటర్నల్ డిప్రెషన్ రావడానికి యూజువల్గా న్యాచురల్గా ఇలా జరగటానికి రీజన్ ఏంటి అని అంటే, అప్పటి వరకు మనకి ప్రెగ్నెన్సీని హోల్డ్ చేయడానికి చాలా హై లెవెల్లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి. అవి ప్రెగ్నెన్సీ అయిపోగానే, డెలివరీ అవగానే సడన్గా ఫాలో అవుతాయి. ఆ షిఫ్ట్ కొంతమందికి డ్రాస్టిక్గా ఉండి అది శరీరం మీద, మనసు మీద చాలా రకాల ఎఫెక్ట్స్ని కాజ్ చేస్తుంది. సో దాన్ని తొందరగా ఐడెంటిఫై చేయటం, దీంట్లో కూడా తీవ్రతలు ఉంటాయి. మెటర్నల్ డిప్రెషన్ అంటారు, పోస్ట్ నేటల్ సైకోసిస్ అంటారు, డిప్రెషన్ అంటారు, లేకపోతే మూడ్ స్వింగ్స్ అంటారు. ఇవి రావచ్చు అని తెలిసి ఆవిడికి సపోర్ట్ ఇవ్వటం, ఒకవేళ సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ సరిగ్గానే ఉన్నా కూడా తల్లి ఊరుకూరుకునే ఎక్కువగా ఏడవటం, లేకపోతే విసుగు చెందటం, లేదా భయపడటం, లేదా విత్డ్రా అయిపోవటం, ఇలాంటి లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్గా హెల్ప్ తీసుకోవాలి. చాలా వరకు మందులు కానీ, లేదంటే చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో ఇవన్నీ అధిగమించవచ్చు. అండ్ హ్యాపీగా పోస్ట్ నేటల్ పీరియడ్ పిల్లల పెంపకంలో కూడా పాలు పంచుకోవచ్చు. అంటే బిడ్డ పొట్టలో ఉన్నప్పుడే తల్లి మాట విని పెరుగుతూ ఉన్న క్రమంలో బయటకు వచ్చిన తర్వాత తన స్పర్శ తెలియగానే మా అమ్మ అని దాని బిడ్డ ఎప్పుడైతే గుర్తిస్తుందో, మరి ఇంతటి చిరాకులో, ఇంతటి డిప్రెషన్లో, ఇంతటి డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్లో ఆ తల్లి సరిగా పట్టించుకోదు కదా మరి బిడ్డని. వాళ్ళ బాండింగ్ ఏ విధంగా ఉంటుంది అసలు? ఇంకా మెటర్నల్ డిప్రెషన్లో బాండింగ్ ఎఫెక్ట్ అవ్వటం ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అసలు ఇంట్రెస్టే లేదనుకోండి, పిల్లలు పాలు ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి, లేదా అసలు ప్రతిదానికి అంటే ఆ చైల్డ్ని మనం పట్టుకునే స్పర్శ ఎంత బాగా చూసుకుంటాము, ఎంత ఐ కాంటాక్ట్ ఇస్తాము. ఈ రోజుల్లో ఐ కాంటాక్ట్ అంతా పోతుంది. ఒక పక్క పాలిస్తూనే ఉంటారు, ఇంకో పక్క మెసేజ్ చేస్తూ ఉంటారు కొంతమంది, లేదా ఎందుకు ఇస్తున్నానా పాలు, ఈ టైం అంతా వేస్ట్ అవుతుంది అన్నట్టు ఎటో చూస్తూ ఉంటారు. చైల్డ్ పుట్టిన దగ్గర నుంచి మీ దగ్గర నుంచి రెసిప్రోకల్ డయడ్ అంటారు, మదర్ చైల్డ్ డయడ్ అంటారు. వీళ్ళిద్దరి ఇంటరాక్షన్ మూలాన వీళ్ళు ఫ్యూచర్లో ఎంత హ్యాపీగా అన్ని నేర్చుకుంటారు, ఎంత తెలివితేటలు ప్రదర్శిస్తారు, ఎంత దృఢంగా ఉంటారు. ఇవన్నీ కూడా పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు పెరుగుతున్న ఎన్వైరన్మెంట్, పర్టికులర్లీ ఫస్ట్ 6 yearsలో ఆ పిల్లలు ఎలాంటి ఎన్వైరన్మెంట్లో పెరుగుతారో, వాళ్ళ ఫ్యూచర్ రిలేషన్షిప్స్, వాళ్ళు ఎంత బాగా ఉద్యోగాలు చేయగలుగుతారు, ఎంత దృఢంగా ఉంటారు, బీపీలు, షుగర్లు ఇలాంటివన్నీ రాకుండా, మెంటల్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండటానికి ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి హెల్త్, హై షుగర్ ఉన్న మదర్స్కి తర్వాత ఈ పిల్లలకి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ ఎక్కువ ఉండి కడుపుతో ఉన్నప్పుడు ఆ పిల్లలకి ఫర్ ఎవర్ వాళ్ళకి ఫ్యాట్ సెల్స్ ఎక్కువ మల్టిప్లై అవటం, తర్వాత ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ లాంటివి రావటం, హైపర్ టెన్షన్, పార్కిన్సన్స్, ఇంక ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రేమ చూపించాలి, సపోర్ట్ ఇవ్వాలి అని అంటే ఆ ప్రేమని అమౌంట్ ఆఫ్ ఫుడ్లో చూపించకండి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో, క్వాలిటీ ఆఫ్ టైం స్పెంట్లో, అండ్ ఆవిడికి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో అవన్నీ ట్రీట్ చేయటంలో, వాటిని అధిగమించటంలో, ఆమెకి సపోర్ట్ ఇవ్వటంలో, వీటిల్లో ప్రేమ చూపించండి. కరెక్ట్గా చెప్పారు. క్వాలిటీ, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎంత పెడుతున్నాము, టైంకి పెడుతున్నామా, బౌల్ ఆఫ్ ఫుడ్ ఇస్తున్నామా, ఆ బౌల్ తినట్లేదండి మా వాళ్ళు, పెరగట్లేదు, లావ్ అవ్వట్లేదు, మిగతా పిల్లలతో పోలిస్తే ఒబిసిటీ విపరీతంగా పెరిగిపోయింది మదర్స్లో. అండ్ డయాబెటీస్ మన ఇండియాలో పెరగటానికి మెయిన్ రీజన్ ఏంటంటే
మనం తినాల్సిన పోషకాలని తినాల్సిన మోతాదులో తినకుండా అక్కర్లేని పోషకాలని ఎక్కువ తింటాం. కార్బ్ రిచ్ డైట్, విపరీతంగా రైస్ చపాతీలు తిని ఇంత కూర తింటూ ఉంటారు. పిల్లలకు కూడా ఇలానే పెడతారు. నేను ఎప్పుడు చెప్తాను, ఈక్వల్ ఉండాలి. మీ ప్లేట్ని సగం భాగం చేస్తే ఒక సగం అంతా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉండాలి, రెండో సగంలో మూడో భాగం అంటే 1/6 ప్రాబబ్లీ అంత మాత్రమే రైస్ అండ్ చపాతీస్. సో డైటీషియన్ దగ్గరికి వెళ్ళటం, మీ డాక్టర్తో డిస్కస్ చేస్తే ఏ ఫుడ్ ఏ మోతాదులో తినాలి అనేది మీకు చెప్తారు. అవగాహన ఇస్తే మన బాడీ మాట వింటే కరెక్ట్గానే ఉంటుంది. డాక్టర్ సాయి గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. డాక్టర్ గారు, ప్రెగ్నెంట్ టైంలో ఆవిడకి ఫుడ్ చాలా పెట్టేస్తుంటారు పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ. అయితే అప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఇద్దరికి సరిపడా ఫుడ్ నువ్వు తీసుకోవాలని చెప్తూ ఉంటారు. నిజంగానే అంతంత తిని ఒబేస్ అయిపోతారా, లేదు వాళ్ళకి అంత అవసరం ఉంటుందా, ఎలా తీసుకోవాలి అసలు ఫుడ్? అది చాలా ఇంపార్టెంట్ కదా ఆ పీరియడ్లో. ఓకే, ఎలా తీసుకోవాలి అంటే ఆలోచించండి. ఫస్ట్ మంత్ ప్రెగ్నెన్సీలో బేబీ ఎంత ఉంటుంది, ఒక నలక ఎంత ఉంటుంది. సెకండ్ మంత్లో ఒక శనగ్గింజ ఎంత ఉంటుంది. థర్డ్ మంత్లో ఒక నిమ్మకాయ ఎంత ఉంటుంది. ఫోర్త్ మంత్లో ఒక యాపిల్ కాయ ఎంత ఉంటుంది. సో అంత బేబీని నేను మీ చేతికి ఇచ్చి ఈ బేబీకి ఫుడ్ పెట్టండి అంటే ఎంత పెడతారు? ఒక డ్రాప్ ఇవ్వాలి ఫస్ట్ మంత్, అంతే, అంత కూడా అవసరం లేదు. సో యాక్చువల్లీ ఈ ఈటింగ్ ఫర్ 2 కాన్సెప్ట్ అనేది మనం తినేయడానికి మనం పెట్టుకున్న ఒక ఎక్స్క్యూజ్. ఓకే, పెళ్ళికి ముందు డైటింగ్, పెళ్ళప్పుడు డైటింగ్, ఇన్ని డైటింగ్లు సంవత్సరాల తరబడి డైటింగ్ చేసి అలా మనం మార్చుకుని ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను కదా, ఇట్స్ అ లైసెన్స్ టు ఈట్ ఈస్ వాట్ పీపుల్ థింక్. ఎవ్వరు బ్లేమ్ చేయరు, నువ్వు ఎంత తింటాన్నా ఇప్పుడు ఎవ్వరు ఆపరు నిన్ను. సో తినడానికి ఇది ఒక మంచి ఎక్స్క్యూజ్. దిస్ ఈస్ వై పీపుల్ ఓవర్ ఈట్. ఈటింగ్ ఫర్ 2 ఈజ్ నాట్ కరెక్ట్ అండి. ఆ సెకండ్ పర్సన్ మీలో 100వ వంతు కూడా లేదు. ఓకే, సో ఎప్పుడు ఆలోచించండి, నాలో ఉన్న ఈ బేబీ ఎంత, దానికి ఎంత ఫుడ్ కావాలి, ఎక్కువ అవసరం లేదు. బట్ మీలోకి ఏం వెళ్తుంది, చెత్త వెళ్తుందా, రోడ్డు పక్కన ఇచ్చే బజ్జీలు వెళ్తున్నాయా, లేదా ఫుల్గా కలర్ వేసిన రెస్టారెంట్లో కూర వెళ్తుందా, స్వీట్స్ వెళ్తున్నాయా, ఏం వెళ్తుంది? ఇది ఒక చిన్నగా అప్పుడే బ్రెయిన్, కాళ్ళు, చేతులు ఇవన్నీ తయారు చేసుకుంటున్న ఒక చిన్న డెలికేట్ బేబీకి ఈ కెమికల్స్, ఈ ఆయిల్స్, ఈ మసాలాస్ అవసరమా? వెళ్తే ఏమన్నా తేడా జరుగుతుందా? సో డోంట్ ఈట్ ఫర్ 2, ఈట్ ఫర్ 1 హెల్తీ పర్సన్ అండ్ దట్ ఈస్ ఇనఫ్. బట్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇంత క్యాలరీస్ ఉండాలి, ఇంత కాల్షియం వెళ్ళాలి, ఇంత విటమిన్స్ వెళ్ళాలి, ఇంత ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ వెళ్ళాలి, ఇన్ని ఎగ్స్ అయితే హెల్తీ, ఇవన్నీ మనకి చాలా క్లియర్గా ఇంటర్నెట్లో ఉన్నాయి. డాక్టర్స్ మేము కూడా చెప్తాము. ట్రై అండ్ ఇంక్లూడ్, హ్యావ్ అ మిక్స్డ్ డయట్. అంతేకాని ఈ ఈటింగ్ ఫర్ 2 అనేది వీ నెవర్ హ్యావ్ అడ్వకేటెడ్. అండ్ యాక్చువల్లీ ఈచ్ 3 monthsకి మీరు ఎంత క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాలి అది కూడా చాలా క్లియర్గా మా బుక్స్లో ఉంది. అండ్ మీకు క్లియర్గా ప్రెగ్నెన్సీలో అడ్వైస్ ఇస్తాము. ఇప్పుడే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిన 2 రోజులకే 1 గ్లాస్ పాలే తాగుతున్నాను, 1 కప్పు పెరిగే తింటున్నాను, ఎగ్స్ వాసన పడట్లేదు అంటే ఇవన్నీ ఎందుకు తింటున్నావు, ఎవరి కోసం తింటున్నావు? ఆ బేబీ ఎంత ఉందని నువ్వు ఇవన్నీ పోసేస్తావు, అందుకే ఒబిసిటీ వస్తుంది. ఓకే, రైట్. చైల్డ్లో వచ్చే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్కి మదర్లో ఉండే న్యూట్రిషనల్ డెఫిషియన్స్కి లింక్ ఏంటి అసలు? ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ ఇవన్నీ కూడా ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ కానీ ఇమ్యూన్ యాక్టివేషన్ కానీ ఇవన్నీ జరిగేది వూమ్లో ఉన్నప్పుడే. మనం తీసుకునే ఆహారం మీద డిపెండెంట్గా ఉంటాయి. ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నారు ప్రెగ్నెన్సీలో అనేది. జనరల్గా కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే చాలా సింపుల్ సూత్రాలు. చాలా ఇంపార్టెంట్గా నైట్ టైం బ్రష్ చేసుకోవటం. ఓకే, ఈ సింపుల్ 2 చిట్కాలు పాటిస్తే చిన్నప్పటి నుంచి వాళ్ళని వేసుకుని అడ్డమైన చోట్లకి గుంపుల్లో పడి తీసుకోకుండా వెళ్ళకుండా ఉంటే 5 ఏళ్ల వరకు పిల్లలకి వీలైనంత సోషల్ మూమెంట్ ఉండాలి. వాళ్ళు ఏం నేర్చుకోరు, అన్నీ కోల్పోతారు. పుట్టిన దగ్గర నుంచి ఎక్కడో ఒక క్రష్లో పడేయటం, లేదా పుట్టిన దగ్గర నుంచి స్క్రీన్ల మీద పెట్టడం, ఏదో తెగ నేర్చుకొని తెగ తెలివితేటలు వస్తాయి అనుకోవటం, అండ్ ఆ ప్రాసెస్లో ఎక్కువ మందితో ఎక్స్పోజర్, ఇవన్నీ తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక డాక్టర్ సాయి చెప్పినట్టు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్,
పుట్టిన దగ్గర నుంచి నాకు మొన్న ఒక 9 month old బేబీకి హోటల్ నుంచి కొనుక్కొచ్చిన ఇడ్లీ పెట్టారు. మరి అది అసలు ఐ డోంట్ నో. అది ఇడ్లీలు common కూడా ఏమో డాక్టర్ షర్మిల. అసలు అలాంటి పనులు చేయొద్దు. అట్లీస్ట్ 2 ఏళ్ల వరకు ఎక్కడికి వెళ్ళినా ఏమైనా భూమి ఆకాశం ఏకమైనా ఇంట్లో ఫుడ్ మాత్రమే పొట్లో పడాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ చిన్న వయసులో మనకి ఇమ్యూనిటీ లేని వయసులో ఒక ఆర్గానిజం వెళితే లోపలికి ఫైట్ చేసే ఎబిలిటీ లేక తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావటమే కాదు, అది పర్మనెంట్గా ఎప్పటికీ ప్రాబ్లం కాజ్ చేస్తూనే ఉంటుంది. అమీబియాసిస్ వస్తుంది, అదో పట్టాన్ని పట్టుకుంటే వదలదు. అలాంటివన్నీ జరుగుతాయి. హోటల్ ఫుడ్స్ తినటం, మాల్స్ను పెద్ద పెద్ద సోషల్ ఆబ్లిగేషన్స్కి చంటి పిల్లల్ని వేసుకొని వెళ్ళిపోయి ఆ క్లోజ్డ్ ఏసీస్లో కూర్చోవటం, ఇట్లాంటి పనులు చేయకపోతే పిల్లలు హెల్దీగానే ఉంటారు. సారీ డాక్టర్ షర్మిల, మరి ట్రావెలింగ్ ఏమంటారు చిన్న పిల్లలతో? అదే Next పుట్టిన week దగ్గర కూడా 6 weeksకే అదే అడగబోతున్నాను. ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళు 8th month దాకా వర్క్ చేసుకుంటున్నారు, 9th month కూడా వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ మదర్ చైల్డ్ టైం కావాలి, అవసరం కదా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇళ్ళల్లో వర్క్ చేస్తున్నారు. ఇళ్ళల్లో శుభ్రంగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పటం, తర్వాత సింపుల్గా ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడుకోవటం, కామ్గా కూర్చుని అన్నీ చెప్పుకోవటం, పుస్తకాలు చూపించటం, ఇలానే పెరిగారు అందరూ. అలా గనక పెంచితే మానసిక రుగ్మతలు కూడా రావు. చాలామందికి ఆటిజం వచ్చేది స్క్రీన్ అడిక్షన్ మూలాన. పుట్టిన దగ్గర నుంచి స్క్రీన్స్ చూపించి వాళ్ళకి ఏవో నేర్పిస్తున్నాం అనుకుని, లేదా మన పనులు సౌలభ్యం కోసం స్క్రీన్స్ మీద పెడుతున్నారు. దీని మూలాన ఆటిజం విపరీతంగా పెరుగుతోంది. సో ప్లీజ్ స్క్రీన్స్కి ఎక్స్పోజ్ చేయొద్దు. ఈ ఒక్క పని చేస్తే బుర్ర సరిగ్గానే పెరుగుతుంది. ఇదివరకులాగా బయట తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవటం, పడుకోబోయే ముందు కంపల్సరీ బ్రష్ చేసుకోవటం, చెమటలు పట్టే వరకు రోజు ఆడుకోవటం, ఈ సింపుల్ థింగ్స్ వాళ్ళ వయస్సు వాళ్ళతో వాళ్ళని కొద్దిసేపు కొట్టుకున్నా ఆడుకున్నా ఇంటరాక్ట్ అవ్వనివ్వటం. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ట్యూషన్లకి క్లాసులకి తోలకుండా ఒక గంటన్నర చెమటలతో తడిచిపోయేటట్టు వాళ్ళ వయసు వాళ్ళతో ఆడుకొనిస్తే ఫ్యూచర్లో రిలేషన్షిప్స్లో ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఉద్యోగాలు ఎలా చేయాలి, లైఫ్ స్కిల్స్ అన్నీ ఆటల్లోనే వస్తాయి. ఆటలు అనగానే తీసుకుపోయి మళ్ళీ టెన్నిస్ క్లాసుల్లో పడేయటం కాదు, ఫ్రీ ప్లే చాలా ఇంపార్టెంట్. మనం తినే ఆహారం ఎంత ఇంపార్టెంటో ఫ్రీ ప్లే అంతకు మించి ఇంపార్టెంట్ మానసిక ఆరోగ్యం కోసం. సో ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే 5 ఏళ్ల వరకు స్కూల్ వైస్ ఎందుకు పెట్టలేదంటే 5 ఏళ్ల వరకు కమ్యూనిటీతో వీలైనంత తక్కువగా ఇంటరాక్ట్ అవ్వండి అని. ఈ లోపు మన ఇమ్యూన్ సిస్టమ్ మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అయిన తర్వాత ఫైట్ చేయటం ఎఫెక్టివ్గా చేస్తుంది. దగ్గులు జలుబులు జ్వరాలు రాకుండా ఎవ్వరు పెద్దవాళ్ళు అవరు. కానీ అతిగా వస్తున్నాయంటే నేను చెప్పిన వీటిల్లో మీరు ఏవి చేయట్లేదో గమనించుకోండి. వీటికి తోడు డెఫినెట్గా నేచర్తో మమేకం అవ్వటం, శాండ్ మీద, నేల మీద, గ్రాస్ మీద నడవనివ్వటం. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పిల్లలు డిలేడ్ వాకింగ్ ఆన్ గ్రౌండ్తో వస్తున్నారు. మంచం మీద నడుస్తున్నారు, నేల మీద కాలు పెట్టడానికి ఒప్పుకోవట్లేదు. అంటే కాళ్ళు అన్ని రకాల సాక్స్ లేసి మరి పెంచుతున్నారు. టెక్స్చర్స్ అన్నిటికీ ఎక్స్పోజ్ అవ్వాలి. ఆహారం కూడా 6 నెలల ఏ వయసుకి ఆ ముచ్చట. 6 నెలల నుంచి ఫుడ్ స్టార్ట్ చేసి 10 నెలలు వచ్చేటప్పటికి చ్యూయింగ్ స్టార్ట్ చేసినప్పుడు చ్యూవబుల్ ఫుడ్స్ పెట్టాలి. మిక్సీలో తిప్పేయటం, గొంతులో పోసేయటం ఇట్లాంటివి చేయకండి. ఇవేమి చేయకపోతే సూర్యరశ్మి డైలీ సూర్య భగవానుడికి నమస్కారం పెట్టండి. సో ఇలాంటి సింపుల్ థింగ్స్ చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే మనం ఆటిజం గురించి మాట్లాడుకున్నాం, కానీ కొంతమంది పిల్లల్లో హైపర్ యాక్టివ్ ఉంటూ ఉంటారు. బాగా గెంతేయడం, అల్లరి చేయడం, ఇది కొంచెం ఎక్కువగా, అంటే మామూలు పిల్లలతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ కనిపిస్తుంటది కొంతమంది పిల్లల్లో. మరి అలాంటి వాళ్ళలో కారణం ఏమై ఉంటుంది? అది నార్మల్ అల్లరే అనుకోవాలా, లేదు వీళ్ళని కూడా తీసుకెళ్ళాలా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి? డెఫినెట్ గా తీసుకెళ్ళాలి. అండ్ నేను చెప్పినట్టు స్క్రీన్ ఎక్స్పోజర్, హైపర్ యాక్టివిటీ, యాంగ్జైటీ, డిప్రెషన్, ఆటిజం ఇవన్నీ కూడా సిస్టర్స్ అన్నమాట.
జబ్బుల్లో సిస్టర్స్ ఆర్ బ్రదర్స్. ఇవన్నిటికీ So- కారణాలు ప్రెగ్నెన్సీలో ఉండుండొచ్చు Yes. యాక్చువల్లీ. Yes. నేను నెక్స్ట్ మిమ్మల్ని అదే అడగబోతున్నాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి మూడ్ స్వింగ్స్ తో పాటుగా నిద్ర సరిగా పట్టట్లేదు అన్న కంప్లైంట్ కూడా చెప్తూ ఉంటారు. అంటే ఇంతకు ముందంటే ఇంట్లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వర్కింగ్ ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి విమెన్ అంతా కూడా వాళ్ళకి స్ట్రెస్ కూడా ఎక్కువ అయిపోయో మరి ఇంకా ఏం కారణాలు ఉంటాయో మీరు చెప్పాలి. స్లీప్లెస్ నైట్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. అది చైల్డ్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఎందుకంటే మనం స్లీప్ టైంలోనే మన బాడీ రిపేర్ అవుతుంది. బాడీ రిపేర్ అవ్వకపోతే ముందు రోజు జరిగిన డ్యామేజ్ నెక్స్ట్ డేకి కంటిన్యూ అవుతుంది. సో స్లీప్ ఈజ్ ద రిపేర్ మెకానిజం ఆఫ్ ద బాడీ. ఓకే, ప్రెగ్నెన్సీలో డ్యూ టు ఫిజికల్ డిస్కంఫర్ట్, పొట్ట ఎత్తుగా బరువుగా ఉండటం మూలంగా అన్ని పాస్చర్స్లో పడుకోవడం కుదరదు. తర్వాత ఎసిడిటీ మూలంగా అండ్ తిన్నది ఈజీగా అరగదు ఎక్సెట్రా. సో చాలామంది మామూలుగా ఫ్లాట్గా పడుకోలేరు. సో ప్రెగ్నెన్సీలో ఫిజికల్ ఇబ్బందుల మూలంగా సరిగా పడుకోలేరు ఆల్రెడీ. యా, దాంతోపాటు దీస్ డేస్ ఏం చూస్తున్నామంటే డెలివరీ డేట్ వరకు వర్క్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చిన మెటర్నిటీ లీవ్ ఫుల్గా ఉపయోగించుకోవచ్చు బేబీ పుట్టిన తర్వాత. అవును. ఓకే, నేను కొంతమందికి అడుగుతాను, ఆ మెటర్నిటీ లీవ్ ఒక మంత్ ముందు తీసుకుని మీరు కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుని రాత్రిపూట సరిగా పడుకోలేకపోతున్నారు, పగలు కొంతసేపు పడుకోండి, రెస్ట్ తీసుకోండి అంటే, లేదు డాక్టర్ ఐ వాంట్ టు యూస్ ఇట్ ఫుల్లీ వెన్ ద బేబీ ఈజ్ బోర్న్. సరే, ఒక 1 month పే లేకుండా లీవ్ తీసుకోండి. Yes. వాట్ ఈస్ అ బిగ్ డీల్? 60 ఏళ్ళ వరకు 70 ఏళ్ళ వరకు పని చేయబోతున్నారు, జీతం అప్పటి వరకు రాబోతుంది. 1 నెల జీతం తీసుకోకుండా ప్రెగ్నెన్సీలో ఎక్కువ లీవ్ తీసుకుని, సిక్ లీవ్ తీసుకునో లేదా పే ఆఫ్ తీసుకునో రెస్ట్ ఎందుకు తీసుకోరు? ఎందుకండి ఉత్తినే 1 month జీతం దండగా. సో యూ వాంట్ ఎవ్రీథింగ్. రెస్ట్ కావాలి, బేబీ హెల్తీగా ఉండాలి, కావాలి. సాలరీ కావాలి. అసలు ప్రయారిటీస్ మిస్ప్లేస్డ్ ఉన్నాయి. So I tell them- ఏది ముఖ్యం, ఏది Yeah. ముఖ్యం కాదనేది రాత్రి అవగాహన లేదు. పడుకోకపోతే నీ బాడీలో జరిగే తేడాలు ఏవి రిపేర్ అవ్వకుండా అదంతా మళ్ళీ నెక్స్ట్ డేకి వెళ్తుంది, నెక్స్ట్ డేది ఇంకో డేకి వెళ్తుంది. రేపొద్దున మా బేబీకి ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం అని వస్తే అప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేస్తే మీరు ఊరుకుంటారు. ఆర్ ఇట్స్ టూ లేట్. సరే బ్లేమ్ చేస్తాను, నువ్వు ఒప్పుకుంటావు, బట్ ఇజంట్ ఇట్ టూ లేట్? డ్యామేజ్ జరిగిపోలేదు ఆల్రెడీ. సో వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అ చైల్డ్ అండ్ ది ఎంటైర్ లైఫ్ ఆఫ్ దట్ చైల్డ్. వాళ్ళ లైఫ్ ఎండ్ అయ్యే వరకు వాళ్ళకి జరిగే మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ. అంత పెద్దది మనం మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు పుట్ యువర్ 200% ఇన్ టు ఇట్. సో ప్రయారిటైజ్ యువర్ ప్రెగ్నెన్సీ. ప్రయారిటైజ్, నేను ఏదన్నా తప్పు చేస్తే అది నా బేబీని ఫ్యూచర్ మొత్తం ఎఫెక్ట్ చేస్తుంది. ADHD రావచ్చు, ఆటిజం రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, క్యాన్సర్ రావచ్చు, ఏదైనా రావచ్చు. సో విమెన్ అండ్ మెన్ ప్రెగ్నెన్సీని చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేయాలండి. కేర్ఫుల్గా దాన్ని డెలిగేట్ చేయాలి అండ్ కేర్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయాలి. లేకపోతే ఫ్యూచర్లో మీ పిల్లలు వాళ్ళు పెద్ద అయ్యాక ఎనీ ఇష్యూస్ వచ్చినా ఆ బ్లేమ్ అంతా మీరు తీసుకోవాలి. సో హెల్దీ విమెన్ హెల్దీ చైల్డ్ ఈ ఎపిసోడ్లో మనం ఇంకో అంశం మాట్లాడుకోవాలి. ఏంటి అని అంటే బ్రెస్ట్ ఫీడింగ్కి సంబంధించి. దాని మీద కూడా మనం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని పెట్టుకొని తల్లిపాలకు సంబంధించిన వారోత్సవాలు జరుపుకుంటున్న ఈ రోజుల్లో అంటే తల్లిపాలు ఇస్తే ఆ చైల్డ్ ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, ఎప్పుడు తల్లి స్పర్శ అవసరం. మీరు చెప్పారు పక్కన ఫోన్ తెలియజేస్తూ పాలిస్తున్న ఈ రోజుల్లో, మరి దాన్ని అవాయిడ్ చేసి కాస్త దీని మీద కూడా అవేర్నెస్ వచ్చి తల్లిపాలు ఇవ్వటం ఆ విధానం కూడా ఉంటుంది కదా, ఆ విధానం కూడా ఏ విధంగా ఉండాలి, ఎలా ఇస్తే చైల్డ్ సేఫ్గా ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా ఉంటుంది. నేచర్కి దగ్గరగా ఉండటం ఈజ్ ఆల్వేస్ హెల్దీ అండి. దాంట్లో పెద్ద మనం తల బద్దలు కొట్టుకోవాల్సింది ఏం లేదు. సో నేచర్ ఒక ఉమెన్ ప్రెగ్నెన్సీ నిలుపుకోగలిగింది అని అంటే ఆ ప్రెగ్నెంట్ విమెన్ కంపల్సరీ పాలివ్వగలుగుతుంది. సో ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. 100 మంది ప్రెగ్నెంట్ అయితే 99.9 మందికి బ్రెస్ట్ ఫీడింగ్ కుదిరే తీరుతుంది. సో వీటిల్లో అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే ఎప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. విత్ ఇన్ అన్ అవర్ బేబీని మీద పడుకోబెడితే మంకీస్ లాగా మన వేలాడి వాళ్ళు సర్వైవ్ అవటానికి పుడతారు. ఎవరు పుట్టినా కానీ మనందరం యానిమల్స్ కదా. సో వాళ్ళకి పాలు ఇవ్వటానికి మనం తలకిందులుగా పడుకోబెట్టినా కానీ చీకుదామనే చూస్తారు, మనం వేరేవి నేర్పకపోతే. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు మేము సిజేరియన్ జరిగిన మదర్స్కి కూడా
సిజేరియన్ జరుగుతున్న టేబుల్ మీద మదర్ ఇంకా సూచర్ అవుతున్నప్పుడే బేబీని ఒకసారి బ్రెస్ట్ని చీకించి బయటికి తీసుకెళ్తాం. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి కంఫర్ట్ అవగానే ఫస్ట్ అవర్లో ఏంటంటే బేబీస్ చాలా అలర్ట్గా ఉంటారు. ఆ తర్వాత ఒక లాంగ్ స్లీప్లోకి వెళ్తారు. నాకు వచ్చే కామనెస్ట్ కంప్లైంట్ ఏంటంటే పాలు రావట్లేదు కదా అని. పాలు రానక్కర్లా, ఒక్క చుక్క జస్ట్ చీకినప్పుడు కూడా మనకి బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుంది బేబీకి. ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవటం. మొదటి 3 నుంచి 15 రోజులు, కొన్నిసార్లు 20 రోజుల వరకు కూడా కంప్లీట్గా ఫుల్గా లెట్ డౌన్ రాదు. కానీ దేవుడు ఇవన్నీ ఆలోచించే ఫ్యాట్ స్టోర్స్ పెట్టి పంపించాడు బేబీస్కి. మీరు స్టార్వేషన్లోకి వెళ్తారు, మీరు ప్రిపేర్డ్గా ఉండండి అని. సో బేబీస్కి అన్నీ ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటంటే అతిగా ఆలోచించకపోవటం, జస్ట్ న్యాచురల్. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్కి హెల్ప్ ఉంటుంది. డెఫినెట్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు డెలివరీ అవ్వగానే మీకున్న అనుమానాలు, బేబీ ఎందుకు సక్ చేయట్లేదు, లేదా సరిగ్గా ల్యాచ్ ఆన్ అవ్వట్లేదా, పట్టుకోవటం చీకటం చేయట్లేదా, ఇవన్నీ సరి చేసుకుని ఇంటికి వెళ్ళండి అని చెప్తాను నేను. ఎందుకంటే మొదటి 3 రోజులు కనుక మీరు ప్రాపర్గా వీలైనన్ని ఎక్కువసార్లు వీలైనంత బ్రెస్ట్ ఫీడ్ చేస్తే 3వ రోజు ఎండ్ అయ్యేటప్పటికి మీకు బ్రెస్ట్ మిల్క్ వస్తాయి. మీరు ఎప్పుడైతే ఆల్టర్నేటివ్స్ కోసం చూస్తారో ఇది మొత్తం డిలే అవుతుంది ప్రాసెస్. కొంతమంది బేబీస్కి చెప్తాం, స్పెషల్గా ఉన్న బేబీస్కి, బాగా లో వెయిట్ ఆర్ బాగా హై వెయిట్ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ఎక్స్ట్రా ఫీడ్ ఇవ్వాలి. అండ్ బ్రెస్ట్ మిల్క్లో మంచి ఏంటి అని అంటే ఇంకా దాన్ని ఒక ఎపిసోడ్ మొత్తం చేసినా సరిపోదు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అది మన కోసం, ప్రతి బేబీ అండ్ మదర్కి మధ్యలో ఉన్న వెరీ స్పెషల్ అమృతం లాంటి ఫుడ్. మీ బేబీకి ఎలాంటి ఫుడ్ ఇస్తే బెస్టో అలాంటిది మీ బాడీ ఉత్పత్తి చేస్తూ ఇస్తోంది. ఇన్ఫ్యాక్ట్ 2 మదర్స్ మధ్యలో లేదా 2 ప్రెగ్నెన్సీస్ మధ్యలో ఆ బ్రెస్ట్ మిల్క్లో ఉన్న కాంపోజిషన్ కూడా స్లైట్గా డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఇప్పుడు పుట్టిన ఈ బిడ్డకి ఎలాంటిది కావాలో నేచర్ ప్రొడ్యూస్ చేసి ఇస్తుంది. సో అంతకంటే బెటర్ ఫుడ్ ఈ రోజు వరకు కూడా లేదు. చాలా కంపెనీస్ విపరీతమైన కోట్లు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి బ్రెస్ట్ మిల్క్కి ఎంత క్లోజ్గా వెళ్ళగలం అని ట్రై చేస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ దిస్ ఈస్ ఇండివిజువలైజ్డ్. యా. సో ఇది ఒక ఫార్ములా మొత్తం ప్రపంచం మొత్తం ఇస్తారేమో కానీ మీరు మీ పిల్లకి ఇవ్వాల్సిన ఫార్ములా మీ శరీరంలోంచి వస్తుంది. అండ్ ఈ బ్రెస్ట్ మిల్క్ మూలాన ఫస్ట్ 6 months ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ మీద ఉన్న బేబీస్కి అగైన్ ప్రెగ్నెన్సీలో ఎలా అయితే ఇన్వెస్ట్మెంటో ఇది ఫర్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళకి హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ మన గట్లో, అంటే మన శరీరంలో మన పేగుల్లో మనతో పాటు ఉండే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా సరిగ్గా ఉంటే మనకి చాలా జబ్బులు ఇంక్లూడింగ్ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆ బ్యాక్టీరియాని తయారు చేసి కొన్ని జబ్బుల్ని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అలాంటివన్నీ మనం తలబద్దలు కొట్టుకుని అక్కర్లేకుండానే నేచర్ మనకి ఇస్తుంది. శుభ్రంగా నేచర్కి దగ్గరగా న్యాచురల్గా సవ్యంగా ఇవి చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అంతా మన చేతుల్లోనే ఉంది. దట్స్ ఇట్. లుక్ అండి, కొంతమంది పేరెంట్స్ హెల్ప్ బేబీస్ అంటే ఏడుస్తారు, సరిగా పడుకోరు, రెస్ట్లెస్ గా ఉంటారు. సో వాళ్ళు అనుకుంటారు నా బ్రెస్ట్ మిల్క్ ఎంత తాగుతుందో నాకు ఎలా తెలుసు, సరిపోవట్లేదేమో, అందుకే బేబీ ఏడుస్తుందేమో, అందుకే సరిగా నిద్రపోలేదేమో. చాలా మంది పేరెంట్స్ చాలా మంది. అండ్ దే గివ్ ఫార్ములా అయితే కొలిసి చక్కగా ఇంత ఇవ్వగలను అని. కొంతమంది పేరెంట్స్ మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అండి పంప్ చేసి, సరే బ్రెస్ట్ మిల్కే ఇస్తున్నారు బట్ పంప్ చేసి ఆ క్వాంటిటీ చెక్ చేసి బేబీకి ఇస్తున్నారు. సో వాళ్ళు ఎంత ఇస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. దట్ లూజెస్ ద బాండింగ్ బిట్వీన్ మదర్ అండ్ బేబీ. నువ్వు బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నావు, బ్రెస్ట్ మిల్క్ బెనిఫిట్ వెళ్తుంది బట్ నీ బాండింగ్ బెనిఫిట్ వెళ్ళట్లేదు. ఎందుకు అంత పారానాయిడ్? కరెక్ట్గా ఎంత తింటుంది, ఎంత తాగుతుంది, డైపర్ ఎంత నిండింది, ఎందుకు ప్రతిదీ అదొక మెషిన్ లాగా కొలవాలి? ఒక బేబీ హ్యాపీగా ఉందా, అన్కంఫర్టబుల్ గా ఉందా మనకి తెలిసిపోతుంది అనిపిస్తుంది. అది డాక్టర్స్ తో డిస్కస్ చేస్తే ఆందోళన ఉండటం నార్మల్, ఏడుపుకి రీజన్ తెలుసుకోవాలనుకోవటం న్యాచురల్, గుడ్ థింగ్. అంటే ఏడుస్తున్న బేబీ నా ఏడు అని చెప్పి వదిలేమని మేము చెప్పం.
తెలుసుకోండి, అవగాహన పెంచుకోండి, అది ఆకలి వేస్తోందా? రైట్ సోర్స్ లో నుంచి తెలవాలి మీకు. ఇప్పుడు ఇంటర్నెట్ లో వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ చాలా హాని కూడా చేస్తోంది. అది ఎంత మేలు చేస్తుందో అంత హాని చేస్తోంది. న్యాచురల్ గా జరిగే వాటిని కాంప్లికేట్ చేసేసి పెడుతుంది. వెయిట్ లాస్ ఇన్ బేబీ అని కొట్టారనుకోండి, వీళ్ళు బేబీ కొంచెం వెయిట్ తగ్గింది, ఫస్ట్ థింగ్ ఇట్ కుడ్ బి క్యాన్సర్, ఇట్ కుడ్ బి దిస్, ఇట్ కుడ్ బి దట్ అనేసరికి వాళ్ళు హడావిడి పడతారు. మా దగ్గరికి వస్తే చెప్తాం ఇట్స్ ఓకే, ఫస్ట్ 3 weeksలో బేబీకి 1/2 kilo తగ్గుతుంది, ఇట్స్ పర్ఫెక్ట్లీ నార్మల్ అని. సో ప్రతీదీ కొలవాలి, ప్రతీదీ తెలవాలి, అన్ని రెజిమెంటల్గా ఉండాలి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ గోస్ అవుట్ ఆఫ్ ద విండో. అది యాంగ్జైటీ యాక్చువల్గా ఆ వే ఆఫ్ థింకింగ్. బ్రెస్ట్ మిల్క్ అన్నిటికంటే ముఖ్యంగా ఇనఫ్ ప్రొడ్యూస్ చేయడానికి ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాంగ్జైటీ ఫ్రీ మైండ్. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ మన థాట్స్కి ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్గా ఉంటాయి. మనలో పెయిన్ ఉన్న, విపరీతమైన పెయిన్ ఆర్ స్ట్రెస్ ఇమ్మీడియట్గా డౌన్ రెగ్యులేట్ అవుతుంది. అంటే హెల్త్ విషయాల్లో ముందుగా గూగుల్ని సెర్చ్ చేయకుండా ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేయాలో ఏంటనేది డాక్టర్ గారు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ బోత్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.